If you see any project, ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా any project will have certain system where they don't have that functionality that needs to be implemented. ఏదైనా ఒక ఫంక్షనాలిటీ లేకపోవడమో లేకుంటే వాళ్ళకి ఒక రిపోర్టింగ్ సిస్టమ్ లేకపోవడమో, సో ఎగ్జిస్టింగ్ ఉన్న సిస్టమ్ వల్ల వాళ్ళకి యూజ్ లేకుండా ఉండడం వల్ల దాన్ని యూజ్ఫుల్ అయ్యే విధంగా మార్చడానికి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయడము అలా చేస్తూ ఉంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇంతకుముందు ఆల్రెడీ ఇలాంటి ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేశాను. సో ఇఫ్ యూ టేక్ ఎనీ సూపర్ మార్కెట్ ఆర్ ఎనీ అదర్ థింగ్, దే హ్యావ్ టు అనలైజ్ దర్ బిజినెస్. ఓకే, సో వాళ్ళ బిజినెస్ అనలైజ్ చేయడానికి ఒక రిపోర్టింగ్ సిస్టమ్ కావాల్సిందే. సో రిపోర్టింగ్ సిస్టమ్ ఈస్ నథింగ్ బట్ a database where dimensions and fact tables would be part of that system, and on top of that మనకి టేబుల్ కానీ ఓకే ఒక రిపోర్టింగ్ టూల్ దాని మీద ఆ డేటాని యూజ్ చేసుకొని మనకి రిపోర్ట్స్ ఇస్తుంది. రిపోర్ట్స్ అంటే ఏంటి? ఈ పర్టికులర్ Q1లో సేల్స్ ఎలా జరిగాయి, Q2లో సేల్స్ ఎలా జరుగుతున్నాయి, ఓకే తర్వాత ప్రెడిక్షన్ అనమాట. సో Q1 Q2 ఇలా జరిగాయి, Q3లో ఎంత జరగచ్చు. సో దీస్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ దే విల్ డూ. సో ఇలా అనాలిసిస్ ఇలా ప్రిడిక్షన్ చేసుకుంటూ వాళ్ళ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. ఎలా ఇంప్రూవ్ చేసుకుంటారంటే, సపోజ్ ఒక ప్రోడక్ట్కి సేల్ అసలు అవ్వట్లేదు, ఇట్స్ బీన్ 4 to 5 months అసలు సేల్ అవ్వట్లేదు. సో ఆ ప్రోడక్ట్ని తీసేయడమో లేకుంటే ఆ ప్రోడక్ట్ మీద ఆఫర్స్ పెట్టడమో, ఓకే సో ఎనీథింగ్ దే హ్యావ్ టు టేక్ ఆఫ్ దట్ స్టాక్ అంతా అయిపోగొట్టుకోవాలన్నమాట. సో లేదంటే మళ్ళీ కొత్త ప్రోడక్ట్స్ మార్కెట్లోకి రిలీజ్ చేయాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు అనాలిసిస్ చేయాలి అంటే, వాళ్ళ బిజినెస్ ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి అంటే దే షుడ్ హ్యావ్ ఎ రిపోర్టింగ్ సిస్టమ్. ఓకే, ఆ రిపోర్టింగ్ సిస్టంలోకి డేటా ఎలా వస్తుందంటే మన ఈటీఎల్ ద్వారా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూస్తే సోర్స్ డేటా కొన్ని ఆర్కిల్ ఉండొచ్చు, కొన్ని సీక్వెల్ సర్వర్ ఉండొచ్చు, కొన్ని ఫ్లాట్ ఫైల్స్ ఉండొచ్చు, కొన్ని టెరా డేటా నుంచి రావచ్చు. ఓకే, సో ఏ సిస్టమ్ నుంచి వచ్చినా మనకి ఓడిబిసి కనెక్షన్స్ ఉన్నాయి. సీక్వెల్ సర్వర్కి, టెరా డేటాకి అన్నిటికీ ఓడిబిసి కనెక్షన్స్ ఉంటాయి. ఆ ఓడిబిసి కనెక్షన్స్ యూజ్ చేసి మనం డేటాని పుల్ చేస్తాం. దట్ ఈస్ నార్మల్. సో ఎక్కడ ఈటీఎల్ వస్తుంది అంటే, ఇక్కడ చూడండి, ఇది సోర్స్ సిస్టమ్స్. ఓకే, ఈ సోర్స్ సిస్టమ్స్లో ఉన్న డేటా మనం ఈటీఎల్ ప్రాసెస్ చేసుకొని మన డేటా వేర్ హౌసింగ్ సిస్టంలోకి తెచ్చుకోవాలి. సో ఇక్కడ నుంచి మన డేటా వేర్ హౌస్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ బేస్ టేబుల్ అంటే ఏంటి, యాక్సెస్ లేయర్ అంటే ఏంటి, ఇవి జనరిక్ కాదనమాట. ఓకే, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నప్పుడు ఈ ఆర్కిటెక్చర్ పెట్టారు. ఇక్కడ ఎక్కడ పోయినా బేస్ టేబుల్ ఉంటుందా, ఎక్కడ పోయినా యాక్సెస్ లేయర్ అంటారా? నో, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ స్పెసిఫిక్. ఓకే, సో ఇక్కడ ఈటీఎల్ ప్రాసెస్ జరుగుతుంది. నేను ఈ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ నేను ఫ్లో చెప్తున్నాను. ఓకే, సో బేస్డ్ ఆన్ దిస్ ఈటీఎల్ ఇట్ లోడ్స్ ఇంటూ అ డేటా వేర్ హౌస్. ఓకే, సో ఇక్కడ మన లాజిక్ ఉంటుంది అనమాట. ఇది 1-to-1 మ్యాపింగ్, SCD1 2, లేకుంటే వాట్ లాజిక్ దే ఇంప్లిమెంట్ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఇక్కడ బిజినెస్ రూల్స్ రాసుకొని ఇక్కడ డేటా వేర్ హౌస్లోకి మూవ్ చేస్తారు. ఓకే, ఒక స్కీమాలోకి మూవ్ చేశారు, మళ్ళీ ఇంకో ఈటీఎల్ ప్రాసెస్ యూజ్ చేసి ఇంకో స్కీమాకి మూవ్ చేస్తుంది. ఓకే, ఇందులో డీటెయిల్ సమ్మరీ ఏదో డిజైన్ ఆఫ్ యూజ్ ఆప్టిమైజ్ ఫర్ యాక్సెస్. సో డీటెయిల్ సమ్మరీ ఇప్పుడు లేకుంటే డ్రిల్ డౌన్ ఆపరేషన్స్ అంటాం. ఓకే, సో సేల్స్ యొక్క సమ్మేషన్స్ కానీ అగ్రిగేషన్స్ అన్నీ ఇక్కడ జరుగుతాయి. జరిగిన తర్వాత లాస్ట్లో ఓలాబ్, సో ఓఎల్ఏపి సిస్టమ్ మీద రిపోర్ట్స్ జరుగుతుంది అన్నమాట. ఓకే, రిపోర్టింగ్ సిస్టమ్ మీద ఈ యాక్సెస్ లేయర్ మీద రిపోర్టింగ్ జరుగుతుంది. చాలా మంది యూజర్స్ రిపోర్ట్స్, క్లయింట్స్ ఆ రిపోర్ట్స్ యూజ్ చేసుకొని వాళ్ళ డేటాను అనలైజ్ చేస్తూ ఉంటారు. సో ఇది జస్ట్ ఫ్లో. ఇప్పుడు నేను ఒక సింపుల్ ప్రాజెక్ట్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయో చెప్పండి. సో ఫస్ట్ ప్రాజెక్ట్ ఎట్లా మొదలవుతుంది? ఓకే, సో దిస్ ఇన్ఫర్మేషన్ యూ డోంట్ నీడ్, బట్ ఐమ్ జస్ట్ గివింగ్ యూ గ్లిమ్స్ ఆఫ్ ఇట్. ఓకే, కొద్దిగా చెప్తున్నాను హౌ ప్రాజెక్ట్ స్టార్ట్స్. ఇప్పుడు టీసీఎస్ ఉంది, ఇన్ఫోసిస్ ఉంది, విప్రో ఉంది, సో లాట్ ఆఫ్ కన్సల్టింగ్ కంపెనీస్ ఉన్నాయి.
ఒక క్లయింట్ అంటే సపోజ్ ఒక ఫార్మా క్లయింట్, ఒక ఫైజర్ అనుకోండి. సో ఫైజర్ అనేది ఒక ఫార్మా కంపెనీ. వాళ్ళకి ఐటీ లేదు. అదొక ఫార్మాస్యూటికల్ కంపెనీ. వాళ్ళకి ఐటీ టెక్నాలజీ సెంటర్ గాని అలా ఏమి లేదనుకో. ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వేరే థర్డ్ పార్టీ లైక్ కన్సల్టింగ్ కంపెనీస్‌కి డబ్బులిచ్చి ప్రాజెక్ట్‌లు చేయించుకుంటారు. వాళ్ళకి ఐటీ లేదు కాబట్టి. ఓకే. సో ఇప్పుడు టీసీఎస్‌కి ఇయ్యాలా, యాక్సెంచర్‌కి ఇయ్యాలా, విప్రోకి ఇయ్యాలా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్లయింట్స్ అన్నమాట. సో క్లయింట్‌ని ఇష్టం అయితే వాళ్ళు ఇస్తారు. లేదంటే లేదు. సో తర్వాత ఎట్లా జరుగుతుందంటే ఇప్పుడు బిడ్డింగ్ జరుగుతుందన్నమాట. ఓకే. టీసీఎస్ వాడు ఏమంటాడు? ప్రాజెక్ట్ గురించి అంతా వాడు చెప్తాడు. నాకు ఇలా కావాలి, ఇలా రిపోర్టింగ్ సిస్టమ్ కావాలి, ఇలా ఈటీఎల్ జరగాలి, తర్వాత రిపోర్టింగ్ సిస్టమ్ కావాలి, నాకు ఒక క్లిక్ కొట్టంగానే రిపోర్ట్స్ జనరేట్ అవ్వాలి, నాకు మొత్తం నా బిజినెస్ ఇలా అనాలిసిస్ చేసుకోవాలి, నాకు ప్రోడక్ట్ లెవెల్ అనాలిసిస్. సో ఏ లెవెల్ అనాలిసిస్ కావాలని అడుగుతారు. నాకు ప్రోడక్ట్ లెవెల్ అనాలిసిస్ లేకుంటే క్వార్టర్లీ అనాలిసిస్ చాలు నాకు. ఏ ప్రోడక్ట్ ఎంత అమ్ముడుపోయిందో నాకు సంబంధం లేదు. జస్ట్ క్వార్టర్లో ఎంత రెవెన్యూ వచ్చిందో చాలు నాకు. ఓకే. సో దిస్ కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ దే విల్ టేక్ అండ్ దే విల్ ఆస్క్ హౌ మచ్ మనీ యూ కెన్ టేక్ అండ్ డూ దిస్ ఫర్ మీ. ఓకే. సో బిడ్డింగ్ జరుగుతుందన్నమాట. టీసీఎస్ ఎంత చేస్తుంది? నాకు 10 రిసోర్సెస్ కావాలి. 10 రిసోర్సెస్ సరిపోతారు ఈ ప్రాజెక్ట్‌కి అండ్ ఐ నీడ్ లైక్ $1 million అని చెప్తారండి టీసీఎస్. ఓకే. ఇన్ఫోసిస్ వాడు వస్తాడు. నాకు 6, 7 రిసోర్స్‌తోనే నేను చేసేసుకుంటాను. $500,000 ఇయ్యండి చాలు. ఐ కెన్ డూ దిస్. వీఆర్ వెరీ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్‌పర్టీస్ ఇన్ అవర్ కంపెనీ అని చెప్పుకుంటారు. అలా బిడ్డింగ్ జరుగుతుంది. సో లోయెస్ట్ బిడ్ ఎవరికి లేదంటే కొన్నిసార్లు హైయెస్ట్ బిడ్ జరిగినా మంచి కంపెనీస్‌కే ఇస్తారు. బట్ డిపెండ్స్ ఆన్ హౌ ఇట్ గోస్. ఓకే. దానికి పెద్ద డెలివరీ మేనేజర్స్ ఉంటారు. బిజినెస్ పర్సన్స్ ఉంటారు. ఓకే. వాళ్ళంతా మీటింగ్స్ అవంతా పెట్టుకొని ఫస్ట్ ప్రాజెక్ట్‌ని తెచ్చుకుంటారు. ఓకే. సో వన్స్ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత రిసోర్స్‌ని అలొకేట్ చేసుకుంటారు. ఇప్పుడు డెలివరీ మేనేజర్ ఈ పర్టిక్యులర్ మేనేజర్స్‌కి చెప్తాడన్నమాట. మనకి ఎన్ని రిసోర్స్ కావాలి ఏంటి అని చెప్పి వాళ్ళు దే విల్ హ్యావ్ సమ్ మీటింగ్ అండ్ దే విల్ కమ్ టు ద కంక్లూజన్. సో కంక్లూజన్‌కి వస్తారన్నమాట. సో హౌ మెనీ రిసోర్స్ వీ వుడ్ నీడ్ ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌కి ఎంత లీడ్స్ కావాలి, ఎంత సీనియర్ డెవలపర్స్ కావాలి, ఎంతమంది జూనియర్స్ కావాలి, మొత్తం వాళ్ళు అనాలిసిస్ చేసుకొని చెప్పుకుంటారు. సో దాన్ని బట్టి ఒకవేళ వాళ్ళ కంపెనీలోనే ఉంటే బెంచ్‌లో తీసుకోవటం, లేదంటే బయట వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయింది. ఓకే. మీ ప్రాజెక్ట్‌లో ఎవరుంటారు? సో ఎవరుంటారంటే ప్రాజెక్ట్‌లో ఇందులో 2 థింగ్స్ ఉన్నాయండి. వన్ ఈజ్ అజైల్ మెథడాలజీ. ఓకే. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్‌లో ఎస్‌డిఎల్‌సి అంటాం. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్‌లో 2 కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ జరుగుతా ఉంటాయి. ఓకే. సో వన్ ఈజ్ వాటర్‌ఫాల్ మోడల్. సెకండ్ వన్ ఈజ్ అజైల్ మోడల్. 2 అన్నమాట. అజైల్ మోడల్ ఫ్రమ్ లాస్ట్ 4, 5 ఇయర్స్ అజైల్ మోడల్‌ని ఎక్కువ యూజ్ చేస్తారు. సో కొంతమంది ఇంకా ట్రెడిషనల్ వాటర్‌ఫాల్ మోడల్‌లోనే యూజ్ చేసుకుంటారు. సో దీని గురించి ఇక్కడ ఉంది. సో లెట్ మీ ఓపెన్. వాటర్‌ఫాల్ మోడల్. యాహ్! సో ఇది చూసుకుంటే ఇఫ్ యూ సీ వాటర్‌ఫాల్ మోడల్ సక్సెస్ రేట్ చూసుకుంటే మనకి 29% ఉంది. అజైల్‌లో సక్సెస్ రేట్ చూసుకుంటే 42% ఉంది. ఓకే. బట్ ఐ పర్సనల్లీ ప్రిఫర్ వాటర్‌ఫాల్ మోడల్ ఇన్‌స్టెడ్ ఆఫ్ అజైల్ మెథడాలజీ. ఐ పర్సనల్లీ ప్రిఫర్ వాటర్‌ఫాల్ మోడల్. సో ఎందుకు అంటే వాటర్‌ఫాల్ మోడల్‌లో మీకు కొద్దిగా స్ట్రెస్ కూడా తక్కువ ఉంటుంది. ఓకే. అండ్ డైలీ కాల్స్ ఒకసారి ఉండొచ్చు, ఉండకపోవచ్చు.
అజైల్లో ఏంటంటే డైలీ 2-3 అవర్స్ కాల్సే ఉంటుంది. కాల్స్తోనే సరిపోతుంది. సో రెట్రోస్పెక్ట్ కాల్ అంటారు, రిక్వైర్మెంట్స్ కాల్ అంటారు. యూనో మనం రిక్వైర్మెంట్స్ ఇచ్చిన తర్వాత అది ఎస్టిమేషన్ ఉంటుంది, ఆ ఎస్టిమేషన్కి ఒక కాల్ ఉంటుంది. తర్వాత డైలీ స్క్రమ్ కాల్ ఉంటుంది. ఓకే, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాల్స్ ఉంటాయి. అది ఏమేమి ఉంటాయని నేను చెప్తాను. సో ఫస్ట్ వాటర్ ఫాల్ మోడల్, ఇది మన సాఫ్ట్వేర్ లైక్ సిఎస్సి ఐటీ వాళ్ళు ఎవరైనా చదువుంటే వాటర్ ఫాల్ మోడల్ అనేది వాళ్ళు ఖచ్చితంగా విని ఉంటారు. సో వాటర్ ఫాల్ మోడల్ అంటే ఏంటంటే ఏం లేదు, ఫస్ట్ రిక్వైర్మెంట్స్ ఫేజ్ ఉంటుంది అనమాట. ఓకే, రిక్వైర్మెంట్స్ తీసుకుంటారు క్లయింట్తో. ఓకే, క్లయింట్తో రిక్వైర్మెంట్స్ తీసుకుంటారు, ఏమేమి కావాలి, ఏంటి, ఏ టూల్స్ యూజ్ చేయాలి, అవన్నీ రిక్వైర్మెంట్స్లో క్లయింట్తో తీసుకుంటారు అనమాట. ఇందులో ఆర్కిటెక్ట్స్ వీళ్ళందరూ మేనేజర్స్. ఓకే, ఆర్కిటెక్ట్ అంటే ఎవరంటే ఎండ్ టు ఎండ్ ఫ్లో అనమాట, మొత్తం వాడే డిజైన్ చేస్తాడు. ఇప్పుడు మన హౌస్ కన్స్ట్రక్షన్ తీసుకుంటే హౌస్కి ఒక ఆర్కిటెక్ట్ ఉంటారు కదా, హౌస్ ఎలా ఉండాలి, ఎక్కడ ఏది ఉండాలి అని మొత్తం ఆర్కిటెక్ట్ చేస్తారు కదా. సేమ్ ఇలా ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్ చేస్తారు. ఏ టూల్స్ యూస్ చేస్తే బెస్ట్, ఈ సినారియోకి AWS యూస్ చేస్తే బెస్టా, లేదంటే మనం ఇన్ఫర్మాటికాకి వెళ్దామా, లేదంటే పైథాన్కి వెళ్దామా. సో he will have his own analysis based on the requirements, and he will come up with all the tools and technologies which client supports, and ప్రాజెక్ట్ కూడా డిజైన్ చేస్తాడు అనమాట. ఓకే, సోర్స్ సిస్టమ్స్ ఇలా ఉన్నాయి, మనకి రిక్వైర్మెంట్ ఇలా ఉంది కాబట్టి ఫస్ట్ స్టేజింగ్ లేయర్ పెట్టుకున్నాం, తర్వాత BDS లేయర్ పెట్టుకొని అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ఇంకో లేయర్ పెట్టుకొని, సో ద డిజైనింగ్ అనమాట. డిజైనింగ్ పార్ట్ అంతా ఆర్కిటెక్ట్ చూసుకుంటాడు, రిక్వైర్మెంట్స్ అంతా వాడే చూసుకుంటాడు. అండ్ ఆల్సో డేటా వేర్ హౌస్ బిల్డ్ చేయటం కూడా ఆర్కిటెక్ట్సే చూసుకుంటారు అనమాట. సో ఎన్ని డైమెన్షన్ టేబుల్స్ ఉండాలి, ఎన్ని ఫ్యాక్ట్ టేబుల్స్ ఉండాలి. ఓకే, సో ఎవ్రీథింగ్ ఆర్కిటెక్ట్ హ్యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో వీళ్ళు రిక్వైర్మెంట్స్ తీసుకున్న తర్వాత డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. అంటే రిక్వైర్మెంట్స్ ఒక్కసారి తీసేసుకుంటారు, ఇంకా ఇది ఈ ఫేజ్ ఎన్ని నెలల్లో నడుస్తుంది. ఓకే, రిక్వైర్మెంట్స్ విల్ టేక్ నాట్ వన్స్. రిక్వైర్మెంట్స్ తీసుకున్న తర్వాత సైన్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, సైన్ ఆఫ్, రిక్వైర్మెంట్ సైన్ ఆఫ్ అంటే ఇంకా కొత్త రిక్వైర్మెంట్స్ రాకూడదు. ఒకవేళ కొత్త రిక్వైర్మెంట్స్ వస్తే మళ్ళీ కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఓకే, ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ కాస్ట్. ఈ పర్టికులర్ రిక్వైర్మెంట్ చెప్పుంటారు కదా, దీనికి ఇన్ని $1,000 అవుతుంది అని చెప్పుకుంటారు. మళ్ళీ రిక్వైర్మెంట్ చేంజ్ చేశారనుకోండి, సైన్ ఆఫ్ అయిన తర్వాత ఏదన్నా సైన్ ఆఫ్ అంటే క్లయింట్ ఓకే, నేను ఇంకా ఇది నా రిక్వైర్మెంట్, నేను ఇంకా మార్చను అని ఒక సైన్ ఆఫ్ ఇచ్చేస్తారు, సైన్ పెట్టినట్టు. ఓకే, సో ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు మార్చాలనుకుంటున్నారు అనుకోండి, మళ్ళీ కాస్ట్ పెరుగుతుంది వాళ్ళు. ఓకే, ఇందులో వాటర్ ఫాల్లో ఉండే నష్టం ఏంటంటే ఇదే. సో రిక్వైర్మెంట్స్ అనేది స్టార్టింగ్లోనే ఫిక్స్ చేసుకోవాలి, తర్వాత రిక్వైర్మెంట్స్ మళ్ళీ తీసుకొస్తున్నారంటే ఇట్ డిపెండ్స్, ఇట్ ఎఫెక్ట్స్ ద కాస్ట్. ఓకే, మళ్ళీ కాస్ట్ పెరగడమో, ఎక్కువ పెరగడమో తక్కువ పెరగడమో జరుగుతుంది. వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్స్ అనమాట వాటర్ ఫాల్ మోడల్లో. రిక్వైర్మెంట్స్ అనేది ఎప్పుడంటే అప్పుడు చేంజ్ చేయలేము, ఇంకా ఒక్కసారి సైన్ ఆఫ్ అయిందంటే అయ్యే రిక్వైర్మెంట్స్. ఇంకా ఇప్పుడు డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ అంటే మనకి ఇన్ఫర్మేటిక్ యాక్సెస్లు ఇస్తారు, డేటాబేస్లో యాక్సెస్ ఇస్తారు, మన ఆర్కిటెక్ట్ మోడల్ క్రియేట్ చేస్తారు, డైమెన్షన్ మోడలింగ్ అంతా చేసేసి మనకి ఎన్వైర్న్మెంట్ ఇస్తారు. మనం ఇన్ఫర్మేటిక్గా యూజ్ చేసి మ్యాపింగ్స్ అవన్నీ క్రియేట్ చేస్తాం. ఓకే, మ్యాపింగ్స్, సెషన్స్, వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేస్తాం, లేదంటే క్వైరీస్ రాయడము, వాట్ ఎవర్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. డెవలప్మెంట్ అనేది కొన్ని నెలలు జరుగుతూ ఉంటుంది. ఓకే, 6 months ఎంతో. నెక్స్ట్ ఫేజ్, ఇంకా ఈ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ యూనిట్ టెస్టింగ్ జరుగుతుంది ఇక్కడే. ఓకే, యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే మీరు క్రియేట్ చేసిన మ్యాపింగ్ ఫంక్షనాలిటీ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా డెవలపర్స్ టెస్ట్ చేస్తారు, దాన్ని యూనిట్ టెస్టింగ్ అంటారు అన్నమాట. ఓకే, సో మనకి డాక్యుమెంట్ ఉంది ఒకటి, యూనిట్ టెస్టింగ్ డాక్యుమెంట్ కూడా. యూనిట్ టెస్టింగ్, యా, ఎస్. సో యూనిట్ టెస్టింగ్ ఇలా ఉంటుంది అనమాట, టెంప్లెట్. సో ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ఇలానే ఉంటుందా అంటే నో, ఇట్ డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్. సో ఫస్ట్ యూనిట్ టెస్టింగ్ చేయండి అని అడిగితే డూ యూ హ్యావ్ ఎనీ టెంప్లెట్ ఫర్ యూనిట్ టెస్టింగ్ అని అడగాలన్నమాట మనకి. అంటే వాళ్ళు ఏదన్నా ఒక సిస్టమ్ని ఫాలో అవుతున్నారా, ఒక టెంప్లెట్ని ఫాలో అవుతున్నారా అని అడగాలి. సో
మా కంపెనీలో సపోజ్ కొన్ని కంపెనీస్లో ఏమవుతుందంటే దే వోంట్ ఫాలో ఎనీ టెంప్లెట్. ఇట్స్ అప్ టు యూ. మీరు ఎట్లా చేయాలనుకుంటే అలా చేయండి. ఎక్సెల్ షీట్‌లో అయినా చేయండి. వర్డ్ డాక్యుమెంట్‌లో అయినా చేయండి. ఇట్ డజంట్ మ్యాటర్. మీ మ్యాపింగ్ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందో లేదో నాకు స్క్రీన్ షాట్స్ ఉండాలి అక్కడ అని అంటారనమాట. కొంతమంది ఏంటంటే లేదు మాకు సెపరేట్‌గా ఒక టెంప్లెట్ ఉంది. మీరు అదే ఫాలో అవ్వాలి. ఆ పాయింట్సే పెట్టుకొని ఫాలో చేస్తా ఉండాలి. టెస్ట్ కండిషన్స్ అవన్నీ అని చెప్తారు. సో, డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. సపోజ్ మీరు ఒక 1-to-1 మ్యాపింగ్ క్రియేట్ చేశారు. ఓకే. సోర్స్, టార్గెట్ మధ్యలో ఒక ఎక్స్‌ప్రెషన్ ట్రాన్స్‌ఫర్మేషన్ పెట్టి 1-to-1 అన్నమాట. సోర్స్‌లో ఎంత డేటా ఉంటే టార్గెట్‌లోకి అంత మూవ్ చేయటం. సో, ఆ మ్యాపింగ్ కరెక్ట్‌గా వర్క్ అవుతుందో లేదో చెక్ చేసే ఫంక్షనాలిటీనే యూనిట్ టెస్ట్ కేసింగ్ అంటారు. అంటే ఫస్ట్ ఏంటి? మ్యాపింగ్ రన్ చేయకముందు సోర్స్‌లో కౌంట్ ఎంతుంది? ఓకే. మ్యాపింగ్ రన్ చేయకముందు టార్గెట్‌లో కౌంట్ ఎంతుంది? స్క్రీన్ షాట్ తీసుకుంటారు. సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అలా తీసుకొని కౌంట్ తీసుకుంటారు. ఓకే. తర్వాత మ్యాపింగ్‌ని రన్ చేస్తారు. ఓకే. వర్క్‌ఫ్లో రన్ చేసిన తర్వాత అది సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందా? స్క్రీన్ షాట్ తీసుకుంటారు. అదొక టెస్ట్ కేస్ అన్నమాట. వెన్ వి రన్ ద వర్క్‌ఫ్లో ఇట్ షుడ్ కంప్లీట్ సక్సెస్‌ఫుల్లీ వితౌట్ ఎనీ ఇష్యూస్. అదొక టెస్ట్ కేస్. తర్వాత సక్సెస్ అయిన తర్వాత సోర్స్‌లో ఉన్న డేటా టార్గెట్‌లోకి మూవ్ అయిందా లేదా మళ్ళీ ఒక టెస్ట్ కేస్ అన్నమాట. ఓకే. సో, సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇస్తే సోర్స్‌లో 10 రికార్డ్స్ ఉంటే టార్గెట్‌లో కూడా 10 రికార్డ్స్ లోడ్ అయ్యి ఉండాలి. అది రిక్వైర్మెంట్. ఓకే. ఇవన్నీ పాజిటివ్ కేసెస్ అన్నమాట. నెగెటివ్ కేసెస్ ఏంటి? సోర్స్‌లో నాకు నల్ వాల్యూస్ ఉన్నాయి. టార్గెట్‌లో ఎలా బిహేవ్ అవుతుంది? ఓకే. అవి మనకి ఫిల్టర్ చేయాలా లేదా మనకి ముందే చెప్తారన్నమాట. సో, సోర్స్‌లో నల్స్ ఉన్నాయి. ఆ రికార్డ్స్ ఫిల్టర్ అవుతున్నాయా లేదా? సో, ఎవ్రీథింగ్ మనం ఏదైతే ఫంక్షనాలిటీకి మ్యాపింగ్ రాసామో, ఆ ఫంక్షనాలిటీ కరెక్ట్‌గా వర్క్ అవుతుందా లేదా రాసేదే ఒక్కొక్క యూనిట్ టెస్ట్ కేస్ అన్నమాట. మొత్తం ఆ టెస్ట్ కేసెస్ అన్నీ కలిపి ఒక యూనిట్ టెస్ట్ డాక్యుమెంట్ అంటాం. సో, చెక్ ద టార్గెట్ కాలమ్స్ వెదర్ దే ఆర్ గెట్టింగ్ పాపులేటెడ్ కరెక్ట్‌లీ విత్ సోర్స్ డేటా. ఇలాంటి కేసెస్ అన్నమాట. చెక్ ఇన్సర్ట్ స్ట్రాటజీ ఇంటూ టార్గెట్ టేబుల్. చెక్ అప్డేట్ స్ట్రాటజీ. సపోజ్ మనం ఒకవేళ అప్డేట్ స్ట్రాటజీ ఉందనుకోండి మ్యాపింగ్‌లో అది వర్క్ అవుతుందా లేదా? మనం క్రియేట్ చేసిన మ్యాపింగ్ సపోజ్ ఎస్‌టిడి2 అంటే మనకి ఫంక్షనాలిటీ ఏంటి? ఒక కొత్త రికార్డ్ సోర్స్‌లో ఇన్సర్ట్ అవుతే టార్గెట్‌లోకి లేకుంటే అది ఇన్సర్ట్ అవ్వాలి. లేదు ఆ టార్గెట్‌లో కూడా రికార్డ్ ఉంటే అది ఎగ్జిస్టింగ్ రికార్డ్ అయితే లొకేషన్ టార్గెట్‌లో ఉన్నది, లొకేషన్ సోర్స్‌లో ఉన్నది ఈక్వలా కాదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఒకవేళ ఈక్వల్ కాకుంటే ఇన్సర్ట్ ఎ న్యూ రికార్డ్ అండ్ అప్డేట్ ద ప్రీవియస్‌లీ ఎగ్జిస్టింగ్ యాక్టివ్ రికార్డ్ ఎండ్ డేట్ యాస్ sysdate-1. ఇది కదా లాజిక్. ఇలా ఆ లాజిక్ వర్క్ అవుతుందో లేదో టెస్ట్ చేసే ఫంక్షనాలిటీనే యూనిట్ టెస్ట్ కేసింగ్ అంటాం. అది డెవలపర్ చేస్తారు. ఓకే. టెస్టింగ్ టీమ్ చేయదనమాట. ఇది మనం చేసేది. డెవలపర్ చేసేది యూనిట్ టెస్ట్ కేసింగ్. దీనికి ఇలానే ఈ పాయింట్సే ఉంటాయా అంటే లేదు. మీరు క్రియేట్ చేసిన మ్యాపింగ్‌ని బట్టి ఒక టెస్ట్ కేసెస్ అనేది మారతాయి. ఓకే. సో, అది చేసిన తర్వాత సో, వన్స్ డెవలప్‌మెంట్ కంప్లీట్స్ యూ విల్ డు ద యూనిట్ టెస్ట్. అంటే డెవలప్‌మెంట్ మీ మ్యాపింగ్ క్రియేట్ చేశారు ఈరోజు. మీరు యూనిట్ టెస్ట్ చేయాలి. రేపు ఇంకోటి క్రియేట్ చేస్తున్నారు. దానికి యూనిట్ టెస్టింగ్ ఉంటుంది. ప్రతి ఒక్క మ్యాపింగ్‌కి యూనిట్ టెస్టింగ్ ఉంటుందన్నమాట. ఓకే. ఇది డెవలపర్స్ చేసేది. ఈ టెస్టింగ్ డెవలపర్స్ చేస్తారు. వేరే ఎవ్వరు చేయరు. సో, ఈ డెవలప్‌మెంట్ వన్స్ 4 మంత్సో, 6 మంత్సో ఎంతో ఓకే. అయిపోతున్న తర్వాత టెస్టింగ్ టీమ్ వస్తది. టెస్టింగ్ టీమ్. సో, ఈ టెస్టింగ్ టీమ్ ఏం చేస్తదంటే మనం సింగిల్ మ్యాపింగ్‌గా టెస్ట్ చేసాం కదా! వీళ్ళు ఓవరాల్ ఫంక్షనాలిటీ చెక్ చేస్తారన్నమాట. అన్ని సినారియోస్ పాజిటివ్ సినారియోస్, నెగెటివ్ సినారియోస్ ఓకే. సెషన్ మధ్యలో ఫెయిల్ అయితే ఎట్లా బిహేవ్ అవుతుంది సిస్టము? మళ్ళీ రీస్టార్ట్ చేస్తే డూప్లికేట్స్ లోడ్ అవుతున్నాయా? లేదంటే ఇన్సర్ట్ ఎల్స్ అప్డేట్ కాన్సెప్టా? ఏంటి సిస్టమ్ మొత్తం ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టెస్ట్ చేస్తారు. ఓకే. ప్రాణం తీస్తారన్నమాట టెస్టింగ్ టీమ్ వాళ్ళు. వాళ్ళకి ఏం రాదు. వాళ్ళకి టెక్నికల్‌గా సౌండ్ ఉండదు. సో, దే విల్ జస్ట్ ఫాలో. ఇప్పుడు సపోజ్ టెస్ట్ కేస్ ఏంటి? సోర్స్‌లో ఇన్ని రికార్డ్స్ ఉన్నాయి. టార్గెట్‌లో ఇన్ని రికార్డ్స్ రావాలనేది వాళ్ళ టెస్ట్ కేస్. వాళ్ళు మ్యాపింగ్ రన్ చేస్తారు. అది సక్సెస్ అయిందా? ఓకే. సోర్స్‌లో ఉన్న టార్గెట్‌లో ఉన్న రికార్డ్స్ ఓకేనా? ఓకే. అంతే. సో, వాళ్ళు ఏదైతే టెస్ట్ వాళ్ళు రాసుకుంటారో అది ఖచ్చితంగా జరగాలి. చిన్న లాజిక్ అని, చిన్న డేటాలో ఇష్యూ ఉన్నా కూడా బగ్ రైజ్ చేస్తారు. ఓకే. దే విల్ రైజ్ ఎ బగ్. సో, ఈ బగ్ ట్రాకింగ్ ఎలా జరుగుతుందంటే జీరా అనే ఒక టూల్ ద్వారా జరుగుతుందన్నమాట. జీరా అనేది ఒక ఎస్‌టిఎల్‌సిలో ఒక టూల్.
మీకు టెస్టింగ్ టీమ్కి మధ్యలో సపోజ్ టెస్టింగ్ టీము మీరు అనుకోండి, నేను డెవలపర్. మీరు టెస్ట్ చేసేటప్పుడు ఒక బగ్ కనుక్కున్నారు. బగ్ అంటే ఒక డిఫెక్ట్. ఆ మ్యాపింగ్‌లో మీరు చేయాల్సింది ఒక విధంగా ఉంటే మీరు ఒక విధంగా రాశారు. అది వీళ్ళు కనుక్కున్నారు. కనుక్కుంటేనే వెంటనే మనకి కాల్ చేసి చెప్పడం అనేది కాకుండా ఒక ప్రాసెస్ ఉంటుందన్నమాట. వాళ్ళు కనుక్కున్న వెంటనే ఒక డిఫెక్ట్‌ని రైజ్ చేయటం. దాన్ని బగ్ ఆర్ డిఫెక్ట్ అంటాం అన్నమాట. రియల్ టైమ్. ఓకే. సో డిఫెక్ట్ ఆర్ బగ్. ఆ జీరా అనే టూల్‌లో రైజ్ చేస్తారన్నమాట. సో ఆ జీరా ఎలా ఉంటుందంటే యూ సీ దిస్ ఇలా ఉంటుంది. ఓకే. ఫస్ట్ టికెట్ ఓపెన్ చేయంగానే ఓపెన్‌లో ఉంటుందన్నమాట. తర్వాత మనకు అసైన్ చేసినప్పుడు చెప్తారు. సో ఇలా ఇష్యూ ఉండింది. సోర్స్‌లో 10 రికార్డ్స్ ఉన్నాయి. నేను రన్ చేస్తే టార్గెట్‌లో 10 రికార్డ్స్ లోడ్ అవ్వాలి. బట్ 8 అవుతున్నాయి. ఇదొక బగ్ అని చెప్పి రైజ్ చేస్తారన్నమాట. తర్వాత మనం ఇన్ ప్రోగ్రెస్‌లో పెట్టుకొని మన నేమ్‌లోకి అసైన్ చేసుకొని ఆ బగ్‌ని రిసాల్వ్ చేయాలి. రిసాల్వ్ చేసి మళ్ళీ వాళ్ళకి రీఅసైన్ చేయాలన్నమాట. ఓకే. ఇలా డిఫరెంట్ అప్రూవల్ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. కొన్ని కంపెనీస్‌లో ఈ ఫైనల్ అప్రూవల్ ఇదేమి ఉండదన్నమాట. రెడీ ఫర్ రీటెస్ట్ అని డిఫరెంట్ కంపెనీస్‌ని బేస్ చేసుకొని ఉంటాయి ఆ స్టేటసెస్. డన్, ఓపెన్ అనేది సేమ్. డన్ అంటే మనం క్లోజ్ చేయటం టికెట్. ఓకే. సో ఆ టికెట్ ఎలా ఉంటుంది అంటే ఇట్లా ఉంటది. ఓకే. సో ఇక్కడ పైన టూల్‌లో ఇలా ఉంటుంది. ఇక్కడ క్రియేట్ అని ఉంటుంది. వాళ్ళు క్రియేట్ చేసి ఇలా ఇలా చేస్తారన్నమాట. ఆ ఇష్యూ ప్రాజెక్ట్ ఏంటి? ఇష్యూ టైప్ అది బగ్గా లేకుంటే ఇంకా లేకుంటే నార్మల్ ఇష్యూనా ఏదనేది ఇష్యూ టైప్‌లో ఉంటుంది. సమ్మరీ నాట్ ఏబుల్ టు లాగిన్ ఇంటూ అప్లికేషన్. ఇప్పుడు సమ్మరీ ఏంటి? నాట్ ఏబుల్ టు సీ రికార్డ్స్ ఇన్ ద టార్గెట్ అని చెప్పి క్రియేట్ చేస్తారు. రిపోర్టర్ అంటే ఎవడైతే క్రియేట్ చేస్తారో వాడు. ఓకే. తర్వాత డిస్క్రిప్షన్, స్క్రీన్ షాట్స్ అన్ని పెట్టి క్రియేట్ చేసేస్తారన్నమాట. సో ఇలా క్రియేట్ చేయగానే ఇలా వచ్చేస్తది. ఓకే. సో ఈ జీరా మీకు అసైన్ అయిపోతదన్నమాట. వాళ్ళు అసైన్ చేస్తారు మీ పేర్లో. మీ పేర్లో అసైన్ చేస్తే మీరు జీరో ఓపెన్ చేసి చూడాలి. ఏంటి ఇష్యూ అనేది. దాన్ని బట్టి మీరు రిజాల్వ్ చేసుకోవాలి. అలా జీరా యూజ్ చేసి మనకి టెస్టింగ్ టీమ్ మధ్యలో జీరా ఉంటుందన్నమాట. దీన్ని బేస్ చేసుకొని బగ్ ట్రాకింగ్ అనేది జరుగుతుంది. రేపొద్దున ఎందుకు ఈ జీరా యూజ్ చేస్తామంటే, రేపొద్దున సపోజ్ అప్లికేషన్ మూవ్ అయిపోయింది. అసలు ఈ అప్లికేషన్‌లో ఎన్ని డిఫెక్ట్స్ ఉండిన్నాయి కనుక్కోవాలి అంటే, మనం ఈ జీరా ఓపెన్ చేసి ఒక రిపోర్ట్ జనరేట్ చేస్తారన్నమాట. సో ఎన్ని బగ్స్ ఎన్నున్నాయి, ఎన్ని డిఫెక్ట్స్ ఉండినాయి, సో ఎన్ని ఎన్హాన్స్‌మెంట్స్ ఉండినాయి, ఏంటి అనేది. ఒక్కోసారి క్లయింట్ రిక్వైర్మెంటే తప్పయ్యుండొచ్చు. ఓకే. సో క్లయింట్ రిక్వైర్మెంట్ తప్పైనా కూడా మళ్ళీ వాళ్ళు జీరా డిఫెక్ట్ రైజ్ చేసి మళ్ళీ దాన్ని సరి చేసుకుంటారు. అలా జీరా అనేది ఒక బగ్ ట్రాకింగ్ టూల్ ఇన్ ఎస్‌డిఎల్‌సి. సో టెస్టింగ్ ఫేజ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిన తర్వాత యూఏటీ సైన్ ఆఫ్ ఇస్తారన్నమాట. యాక్చువల్‌గా ఇది సిస్టమ్ టెస్టింగ్ అంటాం అన్నమాట. ఓకే. సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఎస్ఐటీ అంటాం. ఇది డెవలపర్స్ చేస్తారు. దీని తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్‌లో యూఏటీ ఉంటుంది. కొన్ని ప్రాజెక్ట్స్‌లో యూఏటీ ఉండదన్నమాట. ఓకే. యూఏటీ అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఇదేంటంటే క్లయింట్ చేస్తాడు టెస్టింగ్. ఓకే. క్లయింట్ సైడ్ జరుగుతదన్నమాట. క్లయింట్ సైడ్ టెస్టింగ్ జరుగుతది. సో ఇక్కడ క్లయింట్ సైడ్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు టెస్టింగ్ చేసిన తర్వాత యూఏటీ సైన్ ఆఫ్ ఇస్తారు. ఓకే. యూఏటీ సైన్ ఆఫ్ అంటే ఇంకా కరెక్ట్‌గా మనం ఏదైతే రిక్వైర్మెంట్ స్టేజ్‌లో అనుకున్నామో అయన్నీ వర్క్ అవుతున్నాయి. కరెక్ట్‌గా డెవలప్ చేశారు. అన్నీ కరెక్ట్‌గా ఉంది. అప్లికేషన్ అంతా కరెక్ట్‌గా ఉంది. సో వి ఆర్ రెడీ గుడ్ టు గో విత్ ద ప్రొడక్షన్ డిప్లాయ్‌మెంట్ అని చెప్పి సైన్ ఆఫ్ ఇచ్చేస్తారు. మనం వాళ్ళు ఇచ్చిన వెంటనే కోడ్ ప్రొడక్షన్‌లోకి మూవ్ చేస్తాం. ప్రొడక్షన్‌లోకి మూవ్ చేస్తాం. దాన్నే గో లైవ్ అంటాం.
ఇంకా యాక్చువల్గా ప్రొడక్షన్లో రన్ అవుతుంది, యాక్చువల్ డేటాతో రన్ అవుతుంది అనమాట. సో ఇది ఎస్డిఎల్సి వాటర్ ఫాల్. ఓకే, సో వాటర్ ఫాల్ మోడల్లో దీనికి డిపెండెన్సీ ఉంటుంది. రిక్వైర్మెంట్స్ ఫేజ్ అవ్వకముందే డెవలప్మెంట్ స్టార్ట్ అవ్వదు. డెవలప్మెంట్ కంప్లీట్ అయిన తర్వాతనే ఎస్ఐటి స్టార్ట్ అవుతుంది. ఎస్ఐటి స్టార్ట్ అవుతానే యూఏటి స్టార్ట్ అవుతుంది. యూఏటి స్టార్ట్ అవుతానే కంప్లీట్ అవుతానే మనకి ప్రొడక్షన్లో మూవ్ చేస్తారు. అంటే ఒక్కదానికి ఒకటి డిపెండెన్సీ ఉంటుంది అనమాట. రిక్వైర్మెంట్స్ ఫేజ్లో ఏదైతే రిక్వైర్మెంట్స్ తీసుకున్నారో అది మళ్ళీ మార్చడానికి లేదు. ఓకే, మళ్ళీ అంటే లేదు ఇన్ ద సెన్స్ మళ్ళీ మారుస్తే కాస్ట్ డిపెండ్స్, కాస్ట్ పెరుగుతుంది అనమాట. సో ఇట్ ఎఫెక్ట్స్ ద కాస్ట్. ఇలా వాటర్ ఫాల్ మోడల్ ఉంటుంది. ఇందులో ఏం కాల్స్ ఉంటాయి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్. ఫస్ట్ డైలీ స్టేటస్ అప్డేట్ కాల్ ఉంటుంది, ఈరోజు ఏం చేసావు. ఓకే, స్టేటస్ అప్డేట్ కాల్ ఉంటుంది. తర్వాత రిక్వైర్మెంట్స్ కాల్ ఉంటుంది. రిక్వైర్మెంట్స్ కాల్ ఏంటంటే మీ ఆర్కిటెక్ట్ చెప్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. ఇది రిక్వైర్మెంట్, మీరు ఇలా చేయాలి. కొంతమంది టెక్నికల్ ఆర్కిటెక్ట్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఇన్ఫర్మేటిక్గా వస్తుంది, వాళ్ళకి అన్నీ వస్తాయి. అలా టెక్నికల్ ఆర్కిటెక్ట్ దొరికారు అనుకోండి మీ అదృష్టం. ఎందుకంటే గైడెన్స్ బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట, వాడన్నీ చెప్తాడు. సో మీరు ఏసీడీ 1 చేశారనుకోండి, లేదు ఇలా కాకుండా వేరే విధంగా చేయని చెప్పి ఐడియాలు కూడా ఇస్తాడు. ఓకే, సో టెక్నికల్ ఆర్కిటెక్ట్ విల్ హ్యావ్ మోర్ నాలెడ్జ్, ఎండ్ టు ఎండ్ టెక్నికల్గా నాలెడ్జ్ కూడా. సో వాడితో కాల్లో చెప్తాడు రిక్వైర్మెంట్ ఇలా ఇలా అని చెప్పి. సో వాడు ట్యాడ్ డాక్యుమెంట్ ఉంటుంది, టీడీ డాక్యుమెంట్ అంటారు, కొంతమంది సిటిడి డాక్యుమెంట్ అని కూడా అంటారు. ఓకే, డిఫరెంట్ కంపెనీస్లో డిఫరెంట్గా పిలుస్తారండి. ఓకే, టీడీ అంటే టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్, టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్. సిటిడి అంటే కాంపోనెంట్ టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్. సో ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్కలా పిలుస్తారు. సో మోస్ట్లీ టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్ అంటాము. సో ఇందులో ఏముంటుందంటే మొత్తం టెక్నికల్గా డిజైన్ చేసిన డాక్యుమెంట్ ఉంటుంది, టెక్నికల్గా ఉంటుంది, మొత్తం డిజైన్ ఉంటుంది, ఫ్లో ఉంటుంది. ఓకే, మన ఆర్కిటెక్ట్స్ క్రియేట్ చేస్తారు. టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్ విల్ బి క్రియేటెడ్ బై ఆర్కిటెక్ట్స్. కొన్నిసార్లు సీనియర్ డెవలపర్స్ కూడా చేస్తారండి. ఓకే, ఇంటర్వ్యూలో అడుగుతారు, మీరు ఏమన్నా డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తారా అంటే నేను టెక్నికల్ దీన్ని హై లెవెల్ డిజైన్ డాక్యుమెంట్ అంటాం. ఓకే, దీని తర్వాత లో లెవెల్ డిజైన్ డాక్యుమెంట్ కూడా ఉంది, ఎల్ఎల్డి అంటాం దాన్ని. ఓకే, లో లెవెల్ డిజైన్, దీన్ని హెచ్ఎల్డి అంటాము. ఈ టెక్నికల్ డాక్యుమెంట్లో ఇది హెచ్ఎల్డి, టెక్నికల్ డాక్యుమెంట్ అయినా అనొచ్చు, హై లెవెల్ డిజైన్ డాక్యుమెంట్ అయినా అనొచ్చు. తర్వాత ఎల్ఎల్డి ఉంటుంది. ఎల్ఎల్డి అంటే ఏంటనే చెప్తాను. సో ఇప్పుడు టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్లో ఏముంటుందండి, ఇది ఒక వర్డ్ డాక్యుమెంట్. సో మనకి ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి, సో ఇక్కడ ఫ్లో డయాగ్రామ్ ఉంది కదా, ఇందాక చూపించాను ఫ్లో డయాగ్రామ్. ఆ ఫ్లో డయాగ్రామ్స్ ఉంటాయి ఇందులో, ఏమేమి కాంపోనెంట్స్ వస్తాయి, ఏ టీమ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, మన స్కోప్ ఏంటి, ఇన్ఫర్మేటిక్గా యూజ్ చేస్తున్నారా లేకుంటే ఆర్కిలా, మొత్తం ఏమేమి కాంపోనెంట్స్ యూజ్ చేస్తున్నాం మొత్తం డీటెయిల్స్ మొత్తం ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్కిటెక్చర్ ఇదంతా డయాగ్రామ్స్ రూపంలో మొత్తం ఉంటుంది మనకి ఆ డాక్యుమెంట్లో. ఆ డయాగ్రామ్ రూపంలో తర్వాత మనం ఎల్ఎల్డీస్ క్రియేట్ చేస్తాం అనమాట. ఎల్ఎల్డీస్ అంటే ఏంటంటే లో లెవెల్ డిజైన్ డాక్యుమెంట్ ఆర్ మ్యాపింగ్ డాక్యుమెంట్ అని కూడా అంటాం. ఓకే, మ్యాపింగ్ షీట్. ఇది ఎలా ఉంటుంది అంటే ఒక ఎక్సెల్ షీట్ అనమాట. సో లెట్ మీ ఓపెన్ ఎక్సెల్ షీట్. సో ఇది సోర్స్ కాలమ్స్, అండ్ ఇది మ్యాపింగ్ లాజిక్. తర్వాత టార్గెట్ కాలమ్స్, టార్గెట్లో ఏ ఫీల్డ్కి మ్యాప్ చేయాలి. నా ఆర్కిటెక్ట్ వచ్చి రిక్వైర్మెంట్ చెప్పాడు. ఏం చెప్పాడంటే ఒక 1-to-1 మ్యాపింగ్ క్రియేట్ చేయి,
సోర్స్ వచ్చి ఎంప్లాయీస్, టార్గెట్ వచ్చేసి ఎంప్లాయీస్ అండర్ స్కోర్ టార్గెట్ అనే ఒక టేబుల్ ఉంటుంది, అందులోకి మూవ్ చేయాలి. నా లాజిక్ ఏంటంటే ఫస్ట్ 1 to 1 చేయాలి. 1 to 1లో 2 ఫీల్డ్స్ యాడ్ చేయాలి. ఎఫెక్టివ్ స్టార్ట్ డేట్ తర్వాత లేదంటే లోడ్ డేట్ అనేది ఒక ఫీల్డ్ యాడ్ చేయాలి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది కలిపి ఒక నేమ్గా ఫామ్ అవ్వాలని రిక్వైర్మెంట్ ఇచ్చారు. అప్పుడు ఒక మ్యాపింగ్ షీట్ ఎలా క్రియేట్ చేస్తారంటే ఫస్ట్ సోర్స్ కాలమ్స్ ఏంటిది, టేబుల్ నేమ్ ఏంటి, ఎంప్లాయీస్. ఓకే, సో దీని యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఎంప్లాయీస్లో ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయి ఇక్కడ ఉంటాయి. ఫస్ట్ ఏంటి, నేమ్ అనుకోండి, ఫస్ట్ నేమ్ అనుకోండి, సెకండ్ లాస్ట్ నేమ్. ఓకే, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, తర్వాత ఎంప్లాయీ ఐడి, మేనేజర్ నేమ్, సాలరీ. ఈ ఫీల్డ్స్ ఉన్నాయి. వీటికి డేటా టైప్స్ ఏంటి, సో ఫస్ట్ నేమ్ వచ్చేసి varchar. సో ఇది కూడా varchar అనమాట, లాస్ట్ నేమ్. ఎంప్లాయిడ్ వచ్చేసి నెంబర్ ఆర్ ఇంటీజర్ వాట్ ఎవర్ నెంబర్ డేటా టైప్స్. మేనేజర్ నేమ్ కూడా ఇది క్యార్ అనుకోండి, శాలరీ నెంబర్ డేటా టైప్. ఇప్పుడు మ్యాపింగ్ లాజిక్ అనమాట. ఈ ఎఫ్ నేమ్, ఈ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్కి లాజిక్ ఏంటి, ఓకే, సో ఈ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కలిపి ఒక లాజిక్. సో ఈ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కలిపి ఒక లాజిక్ అనమాట. సో ఇందులో ఏం రాయాలి అంటే, సో ఫస్ట్ నేమ్ కంకాటినేట్స్ విత్ కామా, ఓకే, కామా లాస్ట్ నేమ్. ఇది నా రిక్వైర్మెంట్. మ్యాపింగ్ లాజిక్ ఈ రెండు ఫీల్డ్స్ కలిపి ఒక ఫీల్డ్గా కన్వర్ట్ అయ్యి నాకు మధ్యలో కామా రావాలి. ఇప్పుడు బ్రాకెట్లో ఫర్ ఎగ్జాంపుల్ అని కూడా పెట్టుకో, ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తారు. సపోజ్ బిల్ కామా స్టూ, ఇది ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇలా కంకాటినేట్ అయ్యి ఇలా రావాలి అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తారనమాట. అంటే మనం క్రియేట్ చేయాలి ఈ మ్యాపింగ్ షీట్స్. ఓకే, రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనం క్రియేట్ చేయాలి. సో టార్గెట్, ఈ పర్టికులర్ థింగ్ని టార్గెట్లో ఏ ఫీల్డ్కి మ్యాప్ చేయాలి. సో ఐ వాంట్ టు మ్యాప్ ఇట్ నేమ్ ఆర్ ఎంప్లాయీ నేమ్. సో టార్గెట్లో ఈ ఫీల్డ్స్ ఉన్నాయి, ఎంప్లాయీ నేమ్. ఇదేంటి డేటా టైప్ కూడా ఇస్తారు, varchar 2. ఓకే, ఇప్పుడు తర్వాత ఈఐడి. సో ఈఐడి ఏంటి, ఇలా మ్యాపింగ్ లాజిక్ స్ట్రైట్ 1 to 1 లాజిక్, నో లాజిక్. అంటే డైరెక్ట్ ఈ ఐడి తీసుకొచ్చి ఈ ఎంప్లాయీ ఐడి, ఈ ఎంపీ ఐడికి డైరెక్ట్ మ్యాపింగ్ చేయాలి. నో లాజిక్ నీడ్స్ టు బి రిటర్న్ ఫర్ దిస్. మేనేజర్ నేమ్ నో లాజిక్, డైరెక్ట్ మ్యాపింగ్. నో లాజిక్ అని రాయారు, డైరెక్ట్ మ్యాపింగ్ అని రాస్తారు. ఓకే, డైరెక్ట్ మ్యాపింగ్, ఇది డైరెక్ట్ మ్యాపింగ్. సాలరీ డైరెక్ట్ మ్యాపింగ్. ఇప్పుడు ఇది మేనేజర్ నేమ్, టార్గెట్ లేదు, మేనేజర్ నేమ్ అంటే ఇలా ఉంది, ఇది నేమ్కి మ్యాప్ చేయాలి. ఇది శాలరీకి మ్యాప్ చేయాలి. ఇది ఏ డేటా టైప్, ఆ డేటా టైప్స్ కూడా ఇక్కడ ఇస్తారనమాట మనకి. ఒకవేళ మీరు టేబుల్ చూసినప్పుడు ఈ డేటా టైప్ మ్యాపింగ్ షీట్లో ఉన్నది అక్కడ ఆర్కిల్లో ఉన్నది డిఫరెంట్ అనుకోండి, మళ్ళీ మన ఆర్కికి చెప్పొచ్చు అనమాట. అక్కడ varchar 2 ఉంది, ఇక్కడేమో మీరు క్యార్ ఇచ్చారు, ఇది తప్పుగా ఉందని చెప్పి చెప్పాలి. ఇది మ్యాపింగ్ లాజిక్. ఇంకోటి ఏం లాజిక్ ఉంది, న్యూ ఫీల్డ్స్. ఏం చేయాలి, ఇది టార్గెట్ క్రియేట్ డేట్ అనేది న్యూ ఫీల్డ్, ఇందులో సిస్టమ్ డేట్ పాస్ చేయాలి. ఓకే, ఇది న్యూ ఫీల్డ్ లాజిక్ వచ్చేసి లాజిక్ ఈస్
pass sysdate pass sysdate into it. ఇలా మ్యాపింగ్ లాజిక్ ఇదనమాట. ఇలా ఇస్తారు మీకు ప్రతి ఒక్క ఫీల్డ్కి ఏం చేయాలి, లాజిక్ ఏంటి. సో ఎవ్రీథింగ్ దే విల్ క్రియేట్ అండ్ దిస్ ఫీల్డ్ షుడ్ బి మ్యాప్ టు క్రియేట్ డేట్. ఓకే, సో దీన్ని మ్యాపింగ్ షీట్ అంటాం. మీకు 100 ఫీల్డ్స్ ఉంటే 100 ఫీల్డ్స్కి ఇస్తారు ఏం లాజిక్ ఉంటే. లాజిక్ లేకుంటే డైరెక్ట్ మ్యాపింగ్ అని ఇచ్చేస్తారు. తర్వాత సోర్స్ శాంపుల్ డేటా, సోర్స్ శాంపుల్ డేటా అండ్ టార్గెట్ శాంపుల్ అనమాట. నాకు సోర్స్ ఇలా ఉంది అంటే ఫస్ట్ నేమ్ ఏంటి, ఫస్ట్ నేమ్ అయితే, లాస్ట్ నేమ్స్ 2 అయితే, ఎంప్లాయ్ ఐడి 100 అవుతే, మేనేజర్ నేమ్ సమ్ బిసి అనుకుంటే, తర్వాత శాలరీ వచ్చేసి 10,000. ఓకే, ఇది నా సోర్స్ డేటా. నా టార్గెట్లో మూవ్ అయ్యేసరికి ఇలా అవ్వాలి. సో నేమ్ ఏం అవ్వాలి, బిల్ కామర్స్ 2, తర్వాత ఎంప్లాయ్ ఐడి సేమ్. ఓకే, ఇక్కడ ఎంప్లాయ్ ఐడి 100 కదా, 100. మేనేజర్ నేమ్ ఏంటి, ఏబిసి, దానికి డైరెక్ట్ మ్యాపింగ్ అది. శాలరీ డైరెక్ట్ మ్యాపింగ్ 1000. తర్వాత క్రియేట్ డేట్, ఇవాళ డేట్. ఓకే, 4/27/2022. ఓకే, ఇవాళ డేట్. ఇది శాంపుల్ డేటా ఆఫ్ సోర్స్. శాంపుల్ డేటా ఇట్లా లోడ్ అవ్వాలి టార్గెట్లో అని చెప్పి కూడా కొద్దిగా శాంపుల్ డేటా ఇస్తారనమాట. కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇయ్యారు. ఓకే, ఇట్ డిపెండ్స్ అగైన్ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్. ఇలా శాంపుల్ ఉంటే ఇలా డేటా లోడ్ అవ్వాలి అని కూడా ఇస్తారు. ఇది మొత్తం దీన్ని మ్యాపింగ్ షీట్ అంటాం. ఓకే, వీ కాల్ దిస్ యాజ్ అ మ్యాపింగ్ షీట్, లో లెవెల్ డిజైన్ ఆర్ మ్యాపింగ్ షీట్. ఇంకా లో లెవెల్ డిజైన్ అనమాట. ఇంకా ప్రతి ఒక్క ఫీల్డ్కి లాజిక్ ఉంటుంది. సో ఈ మొత్తం మ్యాపింగ్ లాజిక్లో ఇది ఏంటి, 1 to 1. ఓకే, 1 to 1, దిస్ ఇస్ 1 to 1. ఇది ట్రంకెట్ రీలోడా కాదా మొత్తం ఇక్కడ ఇస్తారు. ఇది ట్రంకెట్ రీలోడ్, ఎస్ ఆర్ నో, ఇది నో, ట్రంకెట్ రీలోడ్ కాదన్న. అలా మొత్తం లాజిక్ మొత్తం ఇచ్చేస్తారు మీకు, ఏమేమి చేయాలి, మీరు ఏంటి, ప్రతి ఒక్క ఫీల్డ్కి లాజిక్ మొత్తం ఇస్తారన్నమాట. సో దాన్ని బట్టి ఇది మ్యాపింగ్ షీట్. ఇది ఒక డెవలపర్కి ఇస్తారు. సపోజ్ మీకు ఇచ్చారనుకోండి, ఈ షీట్ ఓపెన్ చేయగానే ఓకే సోర్స్ ఏంటి, ఎంప్లాయీస్. ఓకే, ఫస్ట్ నేను ఎంప్లాయీస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. టార్గెట్ ఏంటి, టార్గెట్ ఈఎంపీ అనుకోండి. సో ఈఎంపీని నేను ఇంపోర్ట్ చేస్తున్నాను. ఓకే, లాజిక్ ఏంటి చూద్దాం. ఇందులో 6 ఫీల్డ్స్ ఉన్నాయి, 5 ఫీల్డ్స్ ఉన్నాయి. టార్గెట్లో కూడా 5 ఫీల్డ్స్ ఉన్నాయి. బట్ ఒక లాజిక్ ఏం రాశారు, ఇది మ్యాపింగ్ లాజిక్ ఏంటో 1 to 1 అంటున్నారు. సో అది ఎస్సిడి కాదు, ఏం కాదు, జస్ట్ 1 to 1 ఉంటుంది. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ని కలపాలి అండ్ కొత్త ఫీల్డ్ని క్రియేట్ చేయాలంటున్నారు. ఓకే, సో యూ కెన్ స్టార్ట్ యువర్ డెవలప్మెంట్ అండ్ యూ కెన్ టేక్ ద ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్ టు డూ ఆల్ దిస్ స్టఫ్. సోర్స్, ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్, టార్గెట్, ఇది లాజిక్. లేదు ఇంకోటి ఎస్సిడి 1 ఇచ్చారనుకోండి, ఇక్కడ మ్యాపింగ్ లాజిక్ స్పెసిఫై చేస్తారు. దిస్ డైమెన్షన్ టేబుల్ షుడ్ యాక్ట్ యాజ్ ఏ ఎస్సిడి 1. ఓకే, సో సోర్స్ నుంచి డేటా వచ్చినప్పుడు టార్గెట్లో లేకుంటే ఇన్సర్ట్ చేయాలి, టార్గెట్లో ఆల్రెడీ ఉంటే అప్డేట్ చేయాలి అని లాజిక్ రాస్తారు. బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ దే విల్ కన్వర్ట్ దిస్ ఇంటూ ఏ లో లెవెల్ డిజైన్ అనమాట. దీన్ని బేస్ చేసుకొని ఇన్ఫర్మేటివ్గా మ్యాపింగ్స్ క్రియేట్ చేస్తారు డెవలపర్స్. ఈ షీట్ ఎవరు క్రియేట్ చేస్తారు అనేది క్వశ్చన్ మార్క్. ఓకే, ఇది ఎవరైనా చేయొచ్చండి, సీనియర్ డెవలపర్స్ మోస్ట్లీ చేస్తారు. ఓకే, 3+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఆర్కిటెక్ట్స్ కాల్ పెట్టుకొని చేస్తారనమాట. లేదు కొన్నిసార్లు ఆన్సైట్లో ఉంటారనమాట, సపరేట్గా టీం ఉంటుంది. ఆ టీం పని ఏంటంటే ఇలా మ్యాపింగ్ షీట్లు క్రియేట్ చేయడమే వాళ్ళ పని. ఓకే, అలా టార్గెట్ అలా ఒక టీం ఉండొచ్చు, కొన్ని ప్రాజెక్ట్లో టీం ఉండకపోవచ్చు, మీరే చేయొచ్చు, లేదు మీ ఆర్కిటెక్ట్ చేయొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యూ టెల్ ఇన్ ఇంటర్వ్యూ. ఓకే, వీళ్ళే చేయాలని రూల్ లేదు, రిక్వైర్మెంట్ అసలు. బట్ మోస్ట్లీ సీనియర్ డెవలపర్స్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మీరు చేశారు ఈ మ్యాపింగ్ షీట్, మీరు చేసి నాకు ఇచ్చారు. నేను ఇప్పుడు ఈ మ్యాపింగ్ షీట్ ఓపెన్ చేస్తాను. మ్యాపింగ్ షీట్ ఓపెన్ చేసి నాకు ఏదో అర్థం కాలేదు,
నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నాకు ఇదేదో లాజిక్ రాశారు, నాకు అర్థం కాలేదు, మీరు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట నాకు. అలా అలా మ్యాపింగ్ షీట్ని బేస్ చేసుకొని క్రియేట్ చేస్తారు ఇన్ఫర్మేటిక్ మ్యాపింగ్స్. దాన్ని లో లెవెల్ డిజైన్ డాక్యుమెంట్ అంటారు. ఓకే, సో వన్స్ లో లెవెల్ డిజైన్ డాక్యుమెంట్ అయిపోయిన తర్వాత ఈ డెవలప్మెంట్ అనేది డెవలప్మెంట్లోనే అది ఒక పార్ట్. ఓకే, సో దాన్ని క్రియేట్ చేసుకొని చేస్తామన్నమాట డెవలప్మెంట్. సో ఇలా ప్రతి ఒక్క లాజిక్ రాస్తారు ఎక్సెల్ షీట్లో. ఓకే, ఎవ్రీథింగ్ దే విల్ వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్ ఇట్ ఈస్ దే విల్ ఎక్స్ప్లెయిన్. ఖచ్చితంగా రిక్వైర్మెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఓకే, అండ్ యా, సో యూఏటీ అంటే మీ టెస్టింగ్ టీమ్. కోడ్ ప్రొడక్షన్కి మూవ్ అయ్యిందంటే అంతే, ఇంకా ప్రొడక్షన్ అనమాట, ఇంకా లాస్ట్ అదే. సో ప్రొడక్షన్ మూవ్ అయిపోతే ఇంకా రన్ అవుతూ ఉంటుంది. తర్వాత దీనికి సపోర్ట్ టీమ్ అని ఉంటుంది, మెయింటెనెన్స్ టీమ్ ఆర్ సపోర్ట్ టీమ్. అందుకే కొంతమంది అంటారు సపోర్ట్ ప్రాజెక్ట్స్ అంటూ ఉంటారు. ఓకే, మెయింటెనెన్స్ టీమ్, సపోర్ట్ టీమ్ అని కూడా అంటారు, ఆర్ L2 సపోర్ట్ టీమ్ అని కూడా అంటారు, L1 ఆర్ L2 సపోర్ట్ టీమ్ అని కూడా అంటారు. ఓకే, సో ఇప్పుడు సపోజ్ మెయింటెనెన్స్ టీం వాళ్ళు ఏంటంటే ఈ వర్క్ ఫ్లోస్ సెషన్స్ అన్ని రన్ అవుతూ ఉంటాయి కదా రోజు, అది కరెక్ట్గా రన్ అవుతుందా లేదా, ఫెయిల్యూర్స్ ఉంటే దాన్ని రిజాల్వ్ చేయటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఓకే, వాళ్ళని సపోర్ట్ టీం అంటాం. ఓకే, సో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తే వాళ్ళు డైలీ రన్ అవుతున్నవన్నీ మానిటర్ చేస్తూ ఉంటారు. 24/7 సపోర్ట్ ఉంటుంది. మార్నింగ్ అంతా మన ఇండియన్స్ చేస్తే మనకి ఆఫీస్లో హాఫ్ అవర్స్ ఉన్నప్పుడు యూఎస్లో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ మెయింటెనెన్స్ టీమ్. ఇప్పుడు అజైల్ మెథడాలజీ. ఓకే, సో ఇప్పుడు సేమ్ ఇదే కాంపోనెంట్సే ఉంటాయి అజైల్లో కూడా, బట్ మెంబర్స్ డిఫరెంట్గా ఉంటారు అన్నమాట. ఓకే, సో అజైల్లో ఎలా ఉంటారంటే, వాటర్ ఫాల్కి అజైల్కి డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ పీసెస్గా కోడ్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు అనమాట. సపోజ్ ఇప్పుడు యాపిల్ తీసుకున్నాం, యాపిల్ iOS అనేది క్రియేట్ అవుతుంది కదా, ఫస్ట్ ఏం చేస్తుంది, బీటా వర్షన్ క్రియేట్ చేస్తుంది. తర్వాత ఫస్ట్ డెవలపర్ వర్షన్ క్రియేట్ చేస్తుంది. ఓకే, దాన్ని డెవలపర్స్ యూజ్ చేసి దాంట్లో బగ్స్ ఉన్నాయంతా వాళ్ళకి చెప్పి, తర్వాత వాళ్ళు బీటా వర్షన్ ఫర్ పబ్లిక్ అంటారు. మళ్ళీ పబ్లిక్ కూడా యూజ్ చేస్తారు, దాంట్లో ఏమైనా బగ్స్ ఉంటే చెప్తారు, వాళ్ళు రిసీవ్. మళ్ళీ ఒకరోజు ఫైన్ డే దే విల్ రిలీజ్ ద యాక్చువల్ ఓఎస్ టు ఆల్ ద యూజర్స్. సేమ్ అదే ఇక్కడ కూడా ఫస్ట్ మీరు ఒక రిక్వైర్మెంట్ అనుకుంటారు, దాన్ని క్రియేట్ చేస్తారు, మ్యాపింగ్ సెషన్, వర్క్లో వాటెవర్, ఆ లాజిక్ని క్రియేట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటి, రిక్వైర్మెంట్స్ అన్నీ అయిపోవాలి కదా, అలా ఉండదు. ఒక రిక్వైర్మెంట్ అయిపోయిందా, డెవలప్ చేయి, ప్రొడక్షన్లో మూవ్ చేయి, టెస్టింగ్ చేయి, ప్రొడక్షన్లో మూవ్ చేయి. దాంట్లో బగ్ వచ్చిందా మళ్ళీ తీసుకొచ్చుకో, మళ్ళీ దానికి వర్షన్ 2 రిలీజ్ చేయి, మళ్ళీ బగ్ వచ్చిందా వర్షన్ 3 రిలీజ్ చేయి, ఆ బగ్ ఫిక్స్ చేసి, ఇంకో బగ్ వచ్చిందా బగ్ని ఫిక్స్ చేసి వర్షన్ 4 రిలీజ్ చేయి ప్రొడక్షన్లో. అలా అలా ఎప్పటికప్పుడు మీరు ఈరోజు క్రియేట్ చేస్తారు, ప్రొడక్షన్లో మూవ్ చేస్తారు, క్రియేట్ చేస్తారు, ప్రొడక్షన్లో మూవ్ చేస్తారు. అన్ని రిక్వైర్మెంట్స్ అయిపోయేంత వరకు ఎవడు వెయిట్ చేయడం. చిన్న చిన్న కాంపోనెంట్స్, సపోజ్ ఒక SCD2 తీసుకుంది. ఓకే, SCD2ని ఫస్ట్ క్రియేట్ చేసి ఉంటాము, దాన్ని ప్రమోట్ చేస్తాం, కోడ్ టెస్టింగ్ టీమ్ టెస్ట్ చేసి ప్రమోట్ చేస్తారు. వాళ్ళు ప్రొడక్షన్లో మూవ్ చేసిన తర్వాత ఒక బగ్ రైజ్ అవుతుంది క్లయింట్ నుంచి, మళ్ళీ తీసుకొచ్చుకొని వర్షన్ 2 రిలీజ్ చేస్తాం, దాన్ని ఫిక్స్ చేసి. అలా ఎప్పటికప్పుడు రిక్వైర్మెంట్స్ చేంజ్ చేయొచ్చు అనమాట క్లయింట్. వాడికి దాన్ని ఏమంటారు, దోస్ కైండ్ ఆఫ్ సర్వీస్ మనం ఇవ్వాలన్నమాట వాడికి. ఓకే, సో అదే అగ్రిమెంట్ చేసుకుంటారు, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అండి. ఆ అగ్రిమెంట్ని ఏంటంటే, నేను ఎప్పుడైనా రిక్వైర్మెంట్ చేంజ్ చేయొచ్చు, నాకు కావాల్సినట్టు మీరు డెవలప్ చేయాలనేది అజైల్. ఇందులో ఎవరెవరు ఉంటారు, ఫస్ట్ ప్రోడక్ట్ ఓనర్ ఉంటారు. సో మీ ఒక ప్రాజెక్ట్లో ఒక 4 అప్లికేషన్స్ ఉన్నాయి అనుకోండి, సపోజ్ బ్యాంకింగ్ తీసుకుంటాం, బ్యాంకింగ్లో లోన్లు ఇచ్చేది ఒక అప్లికేషన్. ఓకే, అకౌంట్స్ క్రియేట్ చేసేది ఒక అప్లికేషన్, తర్వాత
ఇంకేముంటాయి, లోన్స్, అకౌంట్స్, తర్వాత మళ్ళీ లోన్స్లో కూడా ఎడ్యుకేషన్ లోను. ఓకే, చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఎడ్యుకేషన్ లోను లేదంటే పర్సనల్ లోన్, వాట్ ఎవర్. ఒక్కొక్క దానికి ఒక అప్లికేషన్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ ప్రోడక్ట్ ఓనర్ ఏంటంటే ఈ పర్టికులర్ లోన్ అప్లికేషన్ అనే దానికి అనేవాడు ఒక ప్రోడక్ట్ ఓనర్. అంటే వాడే అనమాట, మొత్తం ఏ ఇష్యూ వచ్చినా వాడే చూసుకోవాలి. ఈ ఐజైల్ మోడల్లో ఫస్ట్ ఉండేది ప్రోడక్ట్ ఓనర్. ఓకే, సో ఫస్ట్ ఈ ప్రోడక్ట్ ఓనర్ ఏంటంటే వాడు మొత్తం అప్లికేషన్ ఓన్ చేసుకుంటాడు అనమాట. ఎండ్ టు ఎండ్ వాడిదే రెస్పాన్సిబిలిటీ. ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే ఓన్లీ ఇన్ఫర్మేటిక్గా ఉండదండి. ఓకే, ఇన్ఫర్మేటిక్ అనేది ఒక ప్రాజెక్ట్లో ఒక పార్ట్. చాలా ఉంటాయి, జావా వాళ్ళు ఉంటారు, .NET వాళ్ళు ఉంటారు, లేదంటే సేల్స్ ఫోర్స్, చాలా టీమ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తారు. అందులో ఈటీఎల్ అనేది ఒక ప్రాజెక్ట్ అంతే, ఒక కాంపోనెంట్ ఈటీఎల్ అనేది. ఇన్ఫర్మేటిక్ అనే ఒక ప్రాజెక్ట్ అంతే తప్ప, ఇన్ఫర్మేటిక్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ తప్ప ఇన్ఫర్మేటిక్ అనే ప్రాజెక్ట్ కాదన్నమాట. మనం ఒక టీం అంతే. ఒక అప్లికేషన్లో చాలా ఉంటుంది, అందులో ఈటీఎల్ అనేది మన ఒక టీం అంతే. సో బట్ ప్రోడక్ట్ ఓనర్ ఏంటి, వాడు అన్నిటిని వాడే ఓనర్ అన్నమాట. తర్వాత బిజినెస్ అనలిస్ట్. కొన్నిసార్లు ప్రోడక్ట్ ఓనర్, బిజినెస్ అనలిస్ట్ ఇద్దరు ఒకటే ఉంటాడు, కొన్నిసార్లు డిఫరెంట్గా ఉంటారు. బిజినెస్ అనలిస్ట్ వీడు ఏం చేస్తాడంటే రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ మొత్తం వీడే చేస్తాడు అనమాట. వీడు ప్రోడక్ట్ ఓనర్తో, ఈ ప్రోడక్ట్ ఓనర్ పైన బిజినెస్ ఉంటుంది, బిజినెస్ టీం ఉంటుంది ప్రోడక్ట్ ఓనర్ పైన. సో ఈ ప్రోడక్ట్ ఓనరు, ఈ బిజినెస్ అనలిస్ట్ కలిసి వీడితో కాల్ పెట్టుకొని మీకు ఏం కావాలి ఏంటి అని చెప్పి ప్రతిసారి రిక్వైర్మెంట్స్ అన్ని తీసుకుంటూ ఉంటారు అనమాట. ఓకే, వాళ్ళ పనే అది, రిక్వైర్మెంట్స్ని తీసుకోవడం, దాన్ని కన్వర్ట్ చేయడం, రిక్వైర్మెంట్స్ని తీసుకోవడం, దాన్ని కన్వర్ట్ చేయడం. వాళ్ళ పనే అది అనమాట. పొద్దున్న లేచిన నుంచి ఇంకా వేరే పని ఉండదు వాళ్ళకి. సో ఈ ప్రోడక్ట్ ఓనరు మొత్తం రెస్పాన్సిబుల్ అనమాట. వాడు ఏ అప్లికేషన్లో ఏ ప్రాబ్లం ఉన్నా ఈ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్. ఓకే, సో బిజినెస్ అనలిస్ట్ తర్వాత డెవలపర్స్ ఉంటారు. ఈ ప్రోడక్ట్ ఓనర్ ఓన్లీ ఈటీఎల్కే కాదు కదా, అందరికీ, కాబట్టి ఆల్ డెవలపర్స్ ఉంటారు, జావా, టెస్టింగ్, ఎవ్రీ వన్ విల్ బి దేర్ అండర్ హిమ్. డెవలపర్స్ ఉంటారు, తర్వాత టెస్టర్స్ ఉంటారు. డెవలపర్స్, టెస్టర్స్ అని. సో ఇది టీం, ఒక టీం అనమాట ఇది. సో ఇప్పుడు అజైల్లో ఏం జరుగుతుందంటే ప్లానింగ్ అంటాం. ఇంతకుముందు నేను ఏం చెప్పాను, రిక్వైర్మెంట్స్ అంతా గ్యాదర్ చేసిన తర్వాత, డెవలప్ అయిన తర్వాత ఒకేసారి కోడ్ మూవ్ చేస్తామని చెప్పాను. అలా ఉండదు ఇక్కడ. స్ప్రింట్ ప్లానింగ్ అంటాం. స్ప్రింట్ అంటే ఒక టైం పీరియడ్ అనుకోవచ్చు. ఓకే, ఒక టైం పీరియడ్. సో ఇందులో 2 వీక్స్ స్ప్రింట్ ఉంటుంది, లేదంటే ఒక్కోసారి 3 వీక్స్ స్ప్రింట్ కూడా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే మీకు ఇచ్చిన వర్క్ 2 వారాల్లో కంప్లీట్ చేయాలన్నట్టు. ఓకే, మీకు ఇచ్చిన వర్క్ 3 వీక్స్లో అయినా, మోస్ట్లీ 2 వీక్స్ స్ప్రింట్ ఫాలో అవుతారు ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో. మీకు ఏదైతే అసైన్ చేసి ఉంటారో అవన్నీ 2 వీక్స్లో కంప్లీట్ చేయాలి మీరు. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్ప్రింట్. సో స్ప్రింట్ ప్లానింగ్ జరుగుతుంది అనమాట. ప్లానింగ్ జరిగినప్పుడు ఫస్ట్ రిక్వైర్మెంట్స్ వీళ్ళు తెచ్చింటారు కదా, ప్రోడక్ట్ ఓనరు, ఈ బిజినెస్ అనలిస్ట్ కలిసి ఈ బిజినెస్ టీమ్తో కాల్స్ పెట్టుకొని రిక్వైర్మెంట్స్ అన్ని తెచ్చింటారు కదా, ఆ రిక్వైర్మెంట్స్ అన్నిటిని జీరాస్లో క్రియేట్ చేసి ఉంటుంది ఆమె బిజినెస్ అనలిస్ట్. రిక్వైర్మెంట్స్ అన్ని జీరా అనే టూల్లో క్రియేట్ చేస్తారు. రిక్వైర్మెంట్ 1 ఏంటి రిక్వైర్మెంట్, ప్రోడక్ట్ అనే ఒక టేబుల్, లేదంటే కస్టమర్ అనే టేబుల్. ఇప్పుడు STD1 ఉంది, ఐ వాంట్ టు చేంజ్ దట్ టు STD2. రిక్వైర్మెంట్ క్లయింట్ చెప్తాడు, వాడు సింపుల్గా చెప్తాడు, ఇది STD1 ఉంది, నాకు STD2గా కావాలంటాడు. ఇప్పుడు ప్రోడక్ట్ ఓనర్ ఒక జీరా క్రియేట్ చేస్తారు. ఓకే, జీరా 1 2 3 అనుకుందాం దీని పేరు. జీరా 1 2 3 క్రియేట్ చేస్తారు. చేస్తే ఇది రిక్వైర్మెంట్. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ టాస్క్స్ క్రియేట్ చేస్తారు. ఓకే, టాస్క్ 1 అదే టికెట్
అది కూడా జీరా టికెట్సే. ఓకే, జీరా 01 ఏం క్రియేట్ చేస్తారు? అనాలిసిస్ ఫస్ట్, ఇంపాక్ట్ అనాలిసిస్. తర్వాత 02 ఇది ఒక్క టాస్క్ కింద ఇన్ని క్రియేట్ చేశాను. ఇంపాక్ట్ అనాలిసిస్ చేసిన తర్వాత డెవలప్మెంట్ 03. ఓకే, డెవలప్మెంట్ టెస్ట్ అన్ని డెవలప్మెంట్ టెస్ట్ 03 ఆర్ డిప్లాయ్మెంట్ అంటే ఇందులోనే పెడతాం టెస్ట్ ఆర్ డిప్లాయ్మెంట్. ఒక ఇది రిక్వైర్మెంట్, కస్టమర్ SCD1 నుంచి SCD2 కావాలి. 2 జీరాస్ క్రియేట్ అయినాయి అందులో. ఓకే, ఇందులో 2 జీరాస్ క్రియేట్ అయ్యాయి. ఫస్ట్ జీరో అంటే ఇంపాక్ట్ అనాలిసిస్. మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న SCD1ని SCD2గా మారుస్తే ఏ టేబుల్స్ ఇంపాక్ట్ అవుతాయి, ఎక్కడ ఇంపాక్ట్ అవుతుంది, దానివల్ల రిపుల్ ఎఫెక్ట్ ఏమన్నా ఉందా, దాన్ని ఇంపాక్ట్ అనాలిసిస్ అంటాం అనమాట. అదొక టాస్క్ మీకు ఇస్తారు. అరే ఈ కస్టమర్ SCD1 ఉంది, వీ హ్యావ్ టు చేంజ్ టు SCD2, ఇంపాక్ట్ అనాలిసిస్ ఉందా లేదా చెక్ చేయమని చెప్తారు. సో ఆ టికెట్ అసైన్ చేస్తారు, 01 టికెట్ అసైన్ చేస్తారు. అంటే అసైన్ చేసే ముందర డెవలపర్స్ అందరిని అడుగుతారు, ఈ ఇంపాక్ట్ అనాలిసిస్కి ఎన్ని డేస్, మనకి ఎంత టైం కావాలి, అందరిని అడిగి ఒక డెసిషన్కి వస్తాను. ఈ ఇంపాక్ట్ చాలా పెద్దది, దీనికి ఒక 3 days కావాలి మినిమం, లేదంటే 4 days కావాలని చెప్తారు. సో డేస్ కింద కాకుండా స్టోరీ పాయింట్స్ అంటాం. ఓకే, ఇది 3 స్టోరీ పాయింట్స్ విలువ చేసే వర్క్ అనమాట. ఓకే, ఈ డెవలప్మెంట్ ఇదంతా దీనికి 5 స్టోరీ పాయింట్స్ విలువ చేసేంత పెద్ద వర్క్ అనమాట. మన వర్క్ని ఎట్లా క్వాంటిఫైయబుల్ చేస్తామంటే స్టోరీ పాయింట్స్ మీద క్వాంటిఫైబుల్ చేస్తాం అన్నమాట. 5 స్టోరీ పాయింట్స్ అంటే కొద్దిగా పెద్ద వర్క్, 3 స్టోరీ పాయింట్స్ అంటే కొద్దిగా మీడియం వర్క్ ఇది. ఓకే, 1 స్టోరీ పాయింట్ అంటే ఇది పెద్ద చిన్న వర్క్. ఓకే, ఇలా స్టోరీ పాయింట్స్ అంటాం అనమాట దాన్ని అజైల్లో. ఓకే, సో బేస్డ్ ఆన్ స్టోరీ దే విల్ అసైన్ స్టోరీ పాయింట్స్ బేస్డ్ ఆన్ డెవలపర్ చెప్తారనమాట. ఇది చాలా పెద్దది, ఇది అంత ఈజీ అవ్వదు, మీరు 3 స్టోరీ పాయింట్స్ ఇచ్చారు, లేదు ఇది 5 స్టోరీ పాయింట్స్ చేయండి, చాలా పెద్దది అని. ఓకే, 2, 4 అలా ఉండదు అనమాట. 1, 2, 3, 5 స్టోరీ పాయింట్స్ ఇలా ఇస్తారు. ఫిబొనాకీ సిరీస్ లాగా 1 + 2 3, సో 3 + 2 5, సో 5 + 3 8, సో ఇలా ఉంటుంది అనమాట స్టోరీ పాయింట్స్. తర్వాత 6, 7, 8 స్టోరీ పాయింట్స్ అలా ఉండదు. 1, 2, 5, 8, 1, 2, 3, 5, 8 అట్లా ఉంటుంది స్టోరీ పాయింట్స్. ఓకే, సో ఫిబొనాకీ సిరీస్ అంటాం, అలా ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే. సో ఆ స్టోరీ పాయింట్స్ అందరినీ కనుక్కొని మనకి ఇప్పుడు 2 జీరాలు ఉన్నాయి. సో ఈ స్ప్రింట్లో 2 జీరాలు ఉన్నాయి. 1 డెవలపర్ ఉన్నాడు అనుకోండి ETLకి, లేదంటే ETL వర్క్ ఇదంతా. ETLకి 2 డెవలపర్స్ ఉన్నాయి. సో ఒకటికి సపోజ్ జూనియర్ అనుకోండి, వాడికి ఈ స్టోరీ పాయింట్ అసైన్ చేస్తారు. సీనియర్ అనుకోండి, వాడికి ఇది అసైన్ చేస్తారు అలా. సో ఇది అసైన్ చేసిన తర్వాత నువ్వు 2 weeksలో కంప్లీట్ చేయాలి నీ వర్క్. ఇలా ఒక్క జీరాని అసైన్ చేయరు, 2, 3 జీరాస్ అసైన్ చేస్తారు అనమాట. మీకు 2 వారాలకి సరిపోయేంత వరకు అసైన్ చేసేస్తారు అన్నమాట. అసైన్ చేసేసి రోజు కాల్స్, ఫస్ట్ స్టేటస్ కాల్, దాన్ని స్క్రమ్ కాల్ అంటాం. ఓకే, స్క్రమ్ కాల్. ఈరోజు ఏం చేసావు, ఈ జీరా నీకు అసైన్ చేశారు కదా, ఏం చేసావు చెప్తాడు. నేను ఇంపాక్ట్ అనాలిసిస్ ఉంది, ఆ టేబుల్ యూజ్ చేసి ఈ టేబుల్ చూసి అనాలిసిస్ చేస్తాను, స్టిల్ గోయింగ్ అని చెప్తాడు. ఓకే, నెక్స్ట్ వీని అడుగుతారు ఏం చేసావు ఈరోజు, చెప్తాడు వాడు ఏదో ఒకటి. అట్లా రోజు స్క్రమ్ కాల్ 15 minutes ఉంటుంది మరి. జస్ట్ స్టేటస్ అనమాట, ఎంతవరకు వచ్చింది, ఏమన్నా బ్యాక్లాగ్స్ ఉన్నాయా, లేకుంటే ఏదన్నా మీకు ఎక్కడైనా స్టక్ అయ్యావా, నీకు ఏమైనా హెల్ప్ కావాలా. ఓకే, సో ఎవ్రీథింగ్ దే విల్ ఆస్క్ ఇన్ ద స్క్రమ్ కాల్స్. ఓకే, తర్వాత ఎస్టిమేషన్ కాల్ అంట. ఇదేంటంటే 2 weeks స్ప్రింట్ అని చెప్పాం కదా, 2 weeks స్ప్రింట్ అయిపోయింది, అందరు వర్క్ అయిపోయింది. ఓకే,
సో మళ్ళీ రిక్వైర్మెంట్స్ అంతలోపల ఈ ప్రోడక్ట్ ఓనర్, ఈ బిజినెస్ అనలిస్ట్ మళ్ళీ ఇంకో 2 వారాలకు సరిపోయే వరకు తెచ్చిపోయి ఉంటారు, ఆల్రెడీ తెచ్చిపెట్టి ఉంటారు. మళ్ళీ దానికి ఎస్టిమేషన్ కాల్ ఇందాక చెప్పినట్టు ఈ పర్టికులర్ రిక్వైర్మెంట్కి ఏమేమి జీరాస్ క్రియేట్ చేయాలి, చేస్తారు, దానికి ఎన్ని స్టోరీ పాయింట్స్ డెవలపర్స్ని తీసుకుంటారు, దాన్ని ఎస్టిమేషన్ కాల్ అంటాం. ఆ ఎస్టిమేషన్లో అందరిని అడుగుతారు. సో ఇలా ఎస్టిమేషన్ కాల్స్, స్క్రమ్ కాల్స్, తర్వాత రివ్యూ కాల్స్ ఉంటాయి. ఓకే, మీరు కోడ్ డెవలప్ చేసిన తర్వాత చెప్పాలి, నేను ఇలా చేశాను, SCD1 SCD2 ఇలా చేశాను. మిగతా డెవలపర్స్ కూడా చూస్తారనమాట. చూసి ఏదైనా సజెషన్స్ ఇస్తారు, ఇలా ఎందుకు, ఇది ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇష్యూ వస్తుంది, నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి మనకి డెవలపర్స్ రివ్యూస్ ఇస్తారనమాట. అంత బాగుంటే ఓకే వీఆర్ గుడ్ అని చెప్పి చెప్తారు. సో రివ్యూ కాల్స్ కూడా ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాల్స్ ఉంటాయి మనం చేసిన కోడ్ని రివ్యూ చేయటం. ఓకే, సో ఇది అజైల్ మెథడాలజీ. సో ఇలా 2 వీక్స్ స్ప్రింట్స్ జరుగుతూ ఉంటుంది. సరే, ఈ స్ప్రింట్లో ఈ పర్టికులర్ పర్సన్ ఇది చేయలేకపోయాడు, ఓకే, ఈ జీరా చేయలేకపోయాడు అనుకోండి, అదేం చేస్తారంటే నెక్స్ట్ స్ప్రింట్లోకి మూవ్ చేస్తారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్ప్రింట్లోకి మూవ్ చేసి మళ్ళీ దానికి కూడా టైం ఇస్తారు. అలా స్ప్రింట్ ప్లానింగ్ జరుగుతుంది అనమాట. స్ప్రింట్ స్క్రమ్ కాల్స్ ఇలా ఈ వర్డ్స్ అన్ని వినిపిస్తూ ఉంటాయి అనమాట మీరు అజైల్కి వెళ్తే. ఇది స్ప్రింట్ ప్లానింగ్. ఇంకా ఈ డాక్యుమెంట్స్ అంతా సేమ్, మ్యాపింగ్ షీట్స్, ఇది ఆర్కిటెక్ట్. ఇప్పుడు ఆర్కిటెక్ట్ అంటే ఉంటాడు, ఉండకపోవచ్చు. ఈ ప్రోడక్ట్ ఓనర్ ఆర్కిటెక్ట్ అనమాట. ఓకే, సో ఈ HLDs LLDs అన్నీ ఉంటాయి. ఈ డాక్యుమెంట్స్ మారవు, కాల్స్ ఇవన్నీ మారుతాయి అనమాట. అంతే, అజైల్కి వాటర్ ఫాల్కి డిఫరెన్స్ ఇది. ఇప్పట్లో అందరూ అజైల్కి వెళ్తున్నారు. సో మీరు కూడా ఒకసారి యూట్యూబ్ వీడియోస్ చూడండి, అజైల్కి చాలా వీడియోస్ ఉంటాయి, ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, ఇది చాలా లో లెవెల్గా చెప్పాను నేను, హై లెవెల్ కూడా చెప్పలేదు, చాలా డీప్గా కూడా చెప్పాను నేను స్ప్రింట్ ప్లానింగ్ ఇదంతా. సో యూ వాంట్ యూ కెన్ ఎక్స్ప్లోర్ మోర్. ఇది ప్రాజెక్ట్స్ ఇలా జరుగుతాయి. ఓకే, సో ఎనీవన్ హ్యాస్ ఎనీ డౌట్స్ ఆన్ ప్రాజెక్ట్స్? ఇది అంటే ప్రాజెక్ట్ నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ప్రాజెక్ట్ ఎలా జరుగుతుందో SDLC అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ని ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. దీని తర్వాత ఇప్పుడు సింపుల్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి we will wind up the call. జనరల్గా ఏమైనా డౌట్స్ ఉంటాయి కదా? అన్నా, ఇది LLDలో మీరు మ్యాపింగ్ షీట్ రిక్వైర్మెంట్ అని చెప్పారు కదా, ఇది మెయిన్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం అరాకిల్ నుంచే మెయిన్గా వెళ్ళాలి రిక్వైర్మెంట్. అరాకిల్ నుంచి మనం డిజైన్ చేసుకోవాలి కదా. ఆర్కిల్ నుంచేనే కాదు, ఇది మీ సోర్స్ ఫ్లాట్ ఫెల్ అయినా ఉండొచ్చు, మీ టార్గెట్ ఫ్లాట్ ఫెల్ అయినా ఉండొచ్చు. వాళ్ళు చెప్తారు ఏ సోర్స్ ఏంటి, టార్గెట్ ఏంటి. నాట్ ఓన్లీ ఆర్కిల్, ఎనీథింగ్ కెన్ బి యువర్ సోర్స్, ఎనీథింగ్ కెన్ బి యువర్ టార్గెట్. నాట్ ఓన్లీ ఆర్కిల్ ఒక్కసారి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఫ్లాట్ ఫెల్ అనుకోండి, దానికి డేటా టైప్స్ ఏమి ఉండదు, జస్ట్ ఫీల్డ్స్ ఉంటాయి అంతే. మ్యాపింగ్ లాజిక్ ఇదే రాస్తారు. ఇప్పుడు టెస్టింగ్ టెంప్లెట్ గురించి చెప్పారు కదా సార్ మీరు. సో అక్కడ ఒకవేళ వాళ్ళ కంపెనీకి ఒకవేళ టెంప్లెట్ ఉంటే దాన్ని యూజ్ చేసుకుంటాం. వన్స్ ఒకవేళ వాళ్ళకి లేకుంటే అప్పుడు ఎలా? మనం ఇష్టం వచ్చినట్టు, అంటే ఇప్పుడు నేనైతే ఒక వర్డ్ డాక్యుమెంట్ తీసుకుంటానండి, టెస్ట్ కేస్ 1 అని రాసుకుంటాను. టెస్ట్ కేస్ 1 ఏంటి, సోర్స్ టార్గెట్ కౌంట్ మ్యాచ్ అవ్వాలి. ఓకే, కౌంట్ టెస్ట్ కేస్ అని రాసుకొని స్క్రీన్ షాట్ తీసుకుంటాను. టార్గెట్లో రన్ చేయకముందు టార్గెట్లు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసుకుంటాను. ఓకే, టార్గెట్ తర్వాత ఇన్ఫర్మేటిక్ మ్యాపింగ్ రన్ చేస్తాను వర్క్లో, అది సక్సెస్ కాదో స్క్రీన్ షాట్ తీసుకొని పెడతాను. తర్వాత టార్గెట్లో డేటా లోడ్ అయిందో కూడా ఓపెన్ చేసి చూసి స్క్రీన్ షాట్ పెడతాను. ఇది ఒక టెస్ట్ కేస్. అలా మనం వర్క్ ఈ ప్రాక్టీస్ మొత్తం ఇన్ఫర్మేటిక్లోనే చేసుకోవచ్చు సార్ మనం. ప్రాక్టీస్ అంటే ఈ టెస్టింగ్ ఇన్ఫర్మేటిక్, ఇప్పుడు మీరు చేసింది ఇన్ఫర్మేటిక్ మ్యాపింగ్ ని టెస్ట్ చేస్తున్నారు కదా, కాబట్టి ఇన్ఫర్మేటిక్ మ్యాపింగ్ నే చేయాలి. ఓకే, అండ్ జీరా గురించి చెప్పారు సార్. చెప్తాను. సింపుల్ థింగ్ ఏంటంటే,
యూనిట్ టెస్ట్ కేసింగ్. మీరు క్రియేట్ చేసిన మ్యాపింగ్ ఫంక్షనల్, ఇప్పుడు మీరు ఒక మ్యాపింగ్ క్రియేట్ చేశారంటే అది ఒక పర్పస్ కి క్రియేట్ చేసి ఉంటారు కదా. అది ఎస్డి 1 2 లేకుంటే ఏదో ఒక రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మ్యాపింగ్ క్రియేట్ చేసి ఉంటారు. ఆ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని క్రియేట్ చేసిన మ్యాపింగ్ మీకు తగ్గట్టు వర్క్ అవుతుందా లేదో టెస్ట్ చేసేదాన్ని యూనిట్ టెస్ట్ కేసింగ్ అంటాం. అంతే, సింపుల్. అంటే దానికి టెస్టింగ్ టీమే చేయాలా లేకపోతే ప్రతి ఒక్క డెవలపర్ కూడా చేయొచ్చా సార్? నో, యూనిట్ టెస్టింగ్ విల్ ఆల్వేస్ హ్యాండిల్డ్ బై డెవలపర్, నాట్ టెస్టింగ్ టీమ్. టెస్టింగ్ టీము దాన్ని చేస్తారు, ఎస్ఐటి అంటాం, సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటాం ఇక్కడ చెప్పినట్టు. సో ఎస్ఐటి డిఫరెంట్, ఎస్ఐటి టెస్టింగ్ వాళ్ళు సపరేట్గా చేస్తారు, డెవలపర్ చేసేది యూనిట్ టెస్టింగ్. అంటే మనం ఓవరాల్గా మనకి ఇచ్చిన ఏదైతే ఉంటుందో అంతవరకు ఆ టాపిక్ మొత్తం అంతవరకు. మనం ఓకే టెస్ట్ చేసుకొని ఆ రిపోర్ట్ వారికి చూపించారు. ఇప్పుడు మీరున్నారు, మీరు మీది చేసుకుంటారు, వీడు ఏం చేస్తాడు, మీది చేస్తాడు, అందరిది ఓవరాల్గా ఎట్లా వర్క్ అవుతుంది సిస్టమ్ మొత్తం చేస్తారు అన్నమాట. వాళ్ళు టెస్టింగ్ టీం వాళ్ళు ఉన్నదే టెస్టింగ్ చేయడానికి. మీరు మీ మ్యాపింగ్ వర్క్ అవుతుందో లేదో మాత్రం టెస్ట్ చేసుకుంటారు అంతే. వీళ్ళు ఓవరాల్ కాంపోనెంట్ మొత్తం అందరు డెవలపర్ చేసింది అంత కోరిలేట్ చేసుకొని మొత్తం అప్లికేషన్ వర్క్ అవుతుందో లేదో టెస్ట్ చేసుకుంటారు. సార్ అండ్ జీరాది దాంట్లో టికెట్ రైట్ చేస్తారు కదా సార్ వాళ్ళు టెస్టింగ్ టీం. సో వాళ్ళు రైట్ చేశాక మనకు వస్తుంది, మనం కూడా అదే టెంప్లెట్ అదే టూల్ యూజ్ చేసి ఓపెన్ చేయాలా లేకపోతే మనకు వేరేది ఉంటుందా జీరా కాకుండా? అదే జీరా అందరికి ఒకటే ఉంటుంది అనమాట. సో మనకి ఈమెయిల్ వచ్చేస్తుంది అనమాట, జీరా 1 to 3 హ్యాస్ బీన్ అసైన్ టు యూ అని. సో అక్కడ లింక్ ఇస్తాడు, క్లిక్ హియర్ టు ఓపెన్ అని. జస్ట్ ఆ లింక్ ఓపెన్ చేస్తే జీరా ఓపెన్ అయిపోతుంది. అందరికి ఒకే టూల్. యా సార్, ఆ టెంప్లెట్లో ఆ పర్టికులర్ టూల్లో మనము అది సాల్వ్ చేశాక డైరెక్ట్ సెండ్ అని కొట్టేయాలా లేకపోతే ఎలా సార్ అది? డైరెక్ట్ సెండ్ అని కాదు, ఇక్కడ అసైన్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ స్క్రీన్ షాట్ సరిగా లేదు యాక్చువల్గా. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా అసైని. ఇప్పుడు మీ పేరు ఉంటుంది ఇక్కడ, అంటే మీకు అసైన్ చేశారు అన్నట్టు. రిపోర్టర్ అంటే ఎవడైతే కనుక్కున్నాడో ఈ బగ్ వాడు, ఎవడైతే టికెట్ క్రియేట్ చేశాడో వాడు అనమాట రిపోర్టర్. ఓకే, ఇక్కడ చూడు ప్రయారిటీ మైనర్, అంటే ఇది పెద్ద ఇష్యూ కాదు, చిన్న ఇష్యూ అని. ఒకవేళ ప్రయారిటీ మేజర్ అని పెట్టారనుకో ఇది పెద్ద ఇష్యూ, త్వరగా రిజాల్వ్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్ ఇచ్చాడు యువర్ వాట్ ఎవర్, వాడిది ఏదో వాడి ఇష్యూ గురించి చెప్పాడు, దాని యొక్క స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ పెట్టాడు, లేదంటే ఇక్కడ రికార్డింగ్ చేసి పెట్టాడు. ఓకే, ఇష్యూ రికార్డింగ్ చేసి పెట్టాడు. ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏంటి స్టేటస్ ఏముంది, ఓపెన్లో ఉంది. ఫస్ట్ మీకు అసైన్ చేయంగానే ఇక్కడ అసైన్ టు మీ అని ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ మోర్ అని కొడితే అసైన్ టు మీ అని వస్తుంది, లేదంటే వాళ్ళే అసైన్ చేస్తారు నీకు. అసైన్ చేసిన వెంటనే నువ్వు ఈ డిస్క్రిప్షన్ చదువుకొని ఇష్యూ అంతా చదువుకుంటావు. స్టిల్ నీకు అర్థం కాలేదనుకో, ఎవడైతే రిపోర్ట్ చేశాడో వాడికి టీమ్స్లో పింగ్ చేసి, అరే బాబు ఈ జీరా క్రియేట్ చేసావు నాకు అర్థం కాలేదు, ఏంటి చెప్పు నీ ఇష్యూ ఏంటి చూపి అని చెప్పి స్క్రీన్ షేర్ చేయడమో ఏదో ఒకటి చేసి చూపిస్తాడు వాడు. చూపించిన తర్వాత నువ్వు ఇష్యూ రిజాల్వ్ చేస్తావు. చేసిన తర్వాత ఈ ఇష్యూని ఇక్కడ అజైన్ ఉంటుంది కదా, ఇక్కడ ప్రెస్ చేయగానే ఈ అజైన్ దగ్గర వాడి పేరు టైప్ చేయగానే వాడి పేరు వస్తే వాడు పేరుకి నువ్వు అసైన్ చేయొచ్చు అనమాట. సో అలా ఒకరికొకరు అసైన్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఈ స్టేటస్ అనేది ఇక్కడ కనిపించట్లేదు, బట్ మనం చేంజ్ చేయొచ్చు అనమాట. స్టేటస్ ఓపెన్ నుంచి ఇన్ ప్రోగ్రెస్, అంటే నేను ప్రోగ్రెస్ చేస్తున్నాను, దీని ఇష్యూని రిజాల్వ్ చేస్తున్నాను, అది ఇన్ ప్రోగ్రెస్లో ఉంది అని చెప్పడానికి. ఓపెన్ ఉందనుకోండి, అది జస్ట్ ఓపెన్ చేశారు టికెట్, ఇంకెవరు దాని వర్క్ స్టార్ట్ చేయలేదని అర్థం. అలా సో ఓపెన్ బదులు మనం ఇన్ ప్రోగ్రెస్ పెట్టుకొని వర్క్ చేయాలి. ఇన్ ప్రోగ్రెస్ పెట్టి వర్క్ చేసిన తర్వాత మళ్ళీ వాడికి రీఅసైన్ చేయాలన్నమాట. వాడు రీఅసైన్ చేసుకుంటే వాడు స్టేటస్ ఇన్ ప్రోగ్రెస్ పెట్టుకొని వాడు టెస్టింగ్ చేసుకుంటాడు, రీటెస్ట్ చేసుకుంటాడు. ఓకే, రీటెస్ట్ చేసుకున్నాక ఇష్యూ రిజాల్వ్ అయింది అనుకోండి, ఈ స్టేటస్ని క్లోజ్ చేసేస్తాడు అన్నమాట. అలా డిఫరెంట్ స్టేటస్ ఉంటాయి, కంపెనీని బట్టి ఉంటాయి. ఇలా ఉంటుంది అజయ్. అండ్ టెస్టింగ్ డిజైన్ డాక్యుమెంట్ క్రియేషన్ అండ్ సిడిడి డాక్యుమెంట్ క్రియేషన్ గురించి చెప్పారు కదా సార్. సో అందులో
మనం ఒకవేళ వాళ్ళు అడిగితే ఇంటర్వ్యూలో మీరు ఏదైనా డాక్యుమెంట్ క్రియేట్ చేశారా అంటే, సో ఒకవేళ నేను చేశానని చెప్తే దెన్ హౌ ఎలా చేశావు అని అడిగినప్పుడు ఎలా ఎలా చెప్పాలి సార్? ఎలా చెప్పాలి అంటే, సో ఫస్ట్ మన ఆర్కిటెక్ట్ హై లెవెల్ డిజైన్ డాక్యుమెంట్ ఇస్తాడు. ఎప్పుడు ఒప్పుకోవద్దు నేను హై లెవెల్ డిజైన్ డాక్యుమెంట్ క్రియేట్ చేశానని ఒప్పుకోవద్దండి. ఓకే. సో డెవలపర్స్ హై లెవెల్ డిజైన్ డాక్యుమెంట్ చేసేంత సినిమా ఉండదు. ఓకే. వాడు ఎంత అడిగినా నేను చెయ్యలేదు, మీ ప్రాజెక్ట్లో చేశారో నాకు తెలియదు, నేను చెయ్యలేదు, నాకు ఆపర్చునిటీ రాలేదనే చెప్పండి. ఎందుకంటే దాంట్లో చాలా లిటికేషన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్ మనం ఒప్పుకున్నామంటే మాత్రం వాడికి నీట్గా అర్థమైపోతుంది నువ్వు రియల్ టైం కాదని. ఓకే. సో హై లెవెల్ డిజైన్ డాక్యుమెంట్ ఎప్పుడైనా ఆర్కిటెక్ట్స్ కానీ పెద్ద డెవలపర్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఇస్తారనమాట. దాన్ని బేస్ చేసుకొని ఒక్కొక్క రిక్వైర్మెంట్ని నువ్వు ఇలా మ్యాపింగ్ షీట్కి కన్వర్ట్ చేస్తావు. ఇది నువ్వు చేయొచ్చు, నువ్వు చేయగలిగేది అనమాట ఇది. ఓకే. సో ఇలా నేను మ్యాపింగ్ షీట్స్ క్రియేట్ చేశాను చిన్న చిన్న లాజిక్స్కి. దీన్ని ఎల్ఎల్డీస్ అంటాం, లో లెవెల్ డిజైన్ డాక్యుమెంట్ ఆర్ మ్యాపింగ్ డాక్యుమెంట్ ఏదైనా అనొచ్చు. సో దీన్ని మ్యాపింగ్ డాక్యుమెంట్ అని చెప్తాం. సో ఏంది మ్యాపింగ్ డాక్యుమెంట్ అని అడుగుతుంది. సో జస్ట్ ఫర్ ఎనీ రిక్వైర్మెంట్ వాట్ ఈస్ సోర్స్ అండ్ వాట్ ఈస్ టార్గెట్, వాట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ ఇన్ బిట్వీన్ దట్ నీడ్స్ టు బి రిటర్న్, ఈ లాజిక్ అంతా ఉంటుంది. అది నేను చిన్న చిన్న రిక్వైర్మెంట్స్కి నేను చేసేవాడిని. ఇప్పుడు సపరేట్గా టీం ఉంది, వాళ్ళు చేసిస్తున్నారు మాకు మ్యాపింగ్ షీట్. బేస్డ్ ఆన్ మ్యాపింగ్ షీట్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తారు అన్నమాట యాక్చువల్గా. సో ఇది బేస్ చేసుకుని డెవలపర్స్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తారు. సో ఇలా నేను మ్యాపింగ్ షీట్స్ క్రియేట్ చేస్తున్నానని చెప్పుకోవచ్చు. అంటే ఎక్సెల్ ఫార్మాట్లోనా సార్ డాక్యుమెంట్? ఓకే. ఎక్సెల్ క్రియేషన్. ఓకే. 100% ఎక్సెల్ ఫార్మాట్. ఓకే. అండ్ ఫార్మాట్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు మీరు ఏదైతే టైప్ చేశారో ఇలాగే ఉంటుందా? ఇలానే ఉంటుంది. అంటే ఇలానే ఉంటుందంటే ఈ లాజిక్ ఇలా రాస్తారు. ఓకే. ఇట్స్ ఓకే సార్. అంటే ఫార్మాట్ మనం ఎలా తీసుకుంటాం ఇలానే అంటే. ఉంటుంది, ఇలానే ఉంటుంది, ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొకటి అజీరాలో అజైల్లో మీరు చెప్పారు కదా సార్, ఫోన్స్ వస్తాయి, ఫోన్లోనే వాళ్ళు మొత్తం స్క్రమ్ కాల్స్లోనే మీకు డీటెయిల్గా చెప్తారు ఎలా ఏంటి అని. సో ఇప్పుడు మనకు అదే స్క్రమ్ కాల్స్లో వాళ్ళు చెప్తారని చెప్పారు కదా సార్. ఫోన్స్ ఏంటండి? ఫోన్స్ అంటే అర్థం కాలేదు. అజైల్లో స్క్రమ్ కాల్స్లో మీకు డీటెయిల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమేమి చేయాలి ఏంటి అనేది చెప్పారు కదా సార్. అంటే అంటే అది ఇప్పుడు మనం లాక్డౌన్లో కాబట్టి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే కాబట్టి ఇప్పుడు ఇలా చేస్తారా, లేకపోతే ఆఫీస్లో ఉన్నా కూడా అలాగే వాళ్ళు కాంటాక్ట్ అలాగే ఉంటుందా? ఓకే, గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే ఆఫీస్లో ఉన్నా కూడా మీ స్క్రమ్ కాల్ అనేది టీమ్స్లోనే జరుగుతుంది. ఎందుకు అంటే దాని రీజన్ ఏంటంటే మీ మేనేజర్ యూఎస్లో ఉంటాడు, మీ బిజినెస్ అనలిస్ట్ మెక్సికోలో ఉండొచ్చు, మీ డెవలపర్స్ కొంతమంది యూఎస్లో ఉండొచ్చు, కొంతమంది ఇండియాలో ఉండొచ్చు. సో అందరిని కొలాబరేట్ చేయాలంటే మనం ఓన్లీ టీమ్స్ అనమాట. సో మోస్ట్లీ కాల్స్లోనే ఉంటుంది, మీటింగ్ రూమ్లోకి వెళ్ళి చేసేది ఏమి ఉండదు అనమాట. మీటింగ్ రూమ్లో చేసేది జస్ట్ మీ మేనేజర్స్ మీరు ఏదైతే రిపోర్ట్ చేస్తారో వాళ్ళు మీటింగ్ పెడితే తప్ప ఇలాంటి స్క్రమ్ కాల్స్ అన్నీ మనకి ఆల్మోస్ట్ టీమ్స్లోనే ఉంటుంది అనమాట. అండ్ ఈ వాటర్ ఫాల్ మెథడ్ అండ్ ఈ అజైల్ మెథడ్లో సో డిసైడ్ చేసేది మెయిన్ మేనేజర్ కదా సార్? అంటే ఎవరైతే ప్రోడక్ట్ తీసుకుంటారో వాళ్ళే తీసుకుంటారా, లేకపోతే మన డిపెండ్ అపాన్ మన మీద కూడా ఉంటుంది? మళ్ళీ మళ్ళీ అడగండి ఏంటి? ఈ వాటర్ ఫాల్ మెథడ్ అండ్ ఈ అజైల్ 2 టైప్స్ ఉన్నాయి కదా సార్. సో అది ఏది తీసుకోవాలనేది ఎంప్లాయీస్ బట్టి ఉంటుందా, లేకపోతే ఏదైతే ప్రోడక్ట్ తీసుకున్నా ఆ ఓనర్ బట్టి ఉంటుందా ఏది తీసుకోవాలి? అది క్లయింట్ని బట్టి మీ కంపెనీని బట్టి ఉంటుంది, అది మీకు అవసరం లేదు. అసలు మనం ఇన్వాల్వ్మెంట్ ఉండి నేను ఇది చేస్తాను అది చేస్తాను అనేది లేదు. అది డిపెండ్స్ ఆన్ మేనేజర్స్ అండ్ క్లయింట్స్, అంతే, క్లయింట్ని బట్టి ఉంటుంది అది. ఓకే సార్. అది క్లయింట్ని బట్టి ఉంటుంది, మనం ఏం చెప్పలేము అది. క్లియర్ సార్. ఓకే. సో ఒక చిన్న ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, జస్ట్ 15 to 20 minutes.
సో ఒక ఫార్మా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సో మీ రెజ్యూమ్లో మీరు ఏ ప్రాజెక్ట్ పెట్టుకున్నా ఫ్లో అయితే ఇదే చెప్పండి. ఓకే. సో ఫస్ట్ క్లయింట్ ఎవడు, ఫైజర్ అనుకోండి. వీడు క్లయింట్, వీడు ఫార్మా. ఓకే. బయో ఫార్మా కంపెనీస్ అన్నమాట. వీడు ఏంటంటే వీడికి చాలా డ్రగ్స్ డెవలప్ చేస్తున్నారు. ఓకే. సో లంగ్ క్యాన్సర్కి, తర్వాత ఆస్తమాకి, వాట్ ఎవర్ మనకి ఏ రోగాలు ఉన్నాయో బయట వాటికి డ్రగ్స్ క్రియేట్ చేశారు అనమాట. అదే టాబ్లెట్స్. ఓకే. టాబ్లెట్స్ అన్న డ్రగ్స్ అంటారు యాక్చువల్గా. మన వాడుక భాషలో డ్రగ్స్ అంటే అది వేరే విధంగా అనుకుంటారు, బట్ డ్రగ్స్ అంటే అవి టాబ్లెట్స్ అంటారు యూఎస్లో. సో లంగ్ క్యాన్సర్, ఆస్తమా వీటికి క్రియేట్ చేసి ఉంటారు. దీనికి ప్యాటెంట్ వేస్తారు. పేటెంట్ క్రియేట్ చేసుకుంటారు. అంటే వీడు సపరేట్గా క్రియేట్ చేశాడనమాట. వాటి టెక్నాలజీ యూస్ చేసో వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇలాంటి ప్రోడక్ట్ మార్కెట్లో ఇంకా లేదు అసలు. ఎవడు కాపీ కొట్టకుండా ప్యాటెంట్ వేసుకుంటాడు. ఓకే. సో అంత జరిగింది. అంత కొన్ని కొన్ని వందల కోట్లు పెట్టి వాడు రీసెర్చ్ చేసి సైంటిస్టులకు డబ్బులు ఇచ్చి phase 1, phase 2 ట్రయల్స్, ఇప్పుడు కోవిడ్కి చూశారు కదా, phase 1 ట్రయల్స్, phase 2 ట్రయల్స్, హ్యూమన్ ట్రయల్స్ అన్ని పాస్ అయ్యి FDA అప్రూవ్ చేస్తారు అన్నమాట. వీడు టాబ్లెట్స్కి క్లియరెన్స్ వచ్చేసింది, FDA అప్రూవల్ కూడా అయిపోయింది. ఓకే. వీడు ఏం చేసుకోవాలి, మార్కెట్లో అమ్ముకోవాలి కదా. వీడు ఇన్ని లక్షల కోట్లు, ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు, దానికి లాభం తెచ్చుకోవాలి కదా, పేషెంట్స్ని టార్గెట్ చేయాలి కదా. సో ఇప్పుడు మార్కెటింగ్ చేయాలి. వీడు బాగా బాగా డబ్బులు మార్కెటింగ్ మీద ఖర్చు పెట్టాలి. అప్పుడే వీడు రిటర్న్స్ వస్తాయి అనమాట. వీడు పెట్టిన 100 కోట్లకి 200 కోట్లు రిటర్న్స్ వస్తాయి. మార్కెటింగ్ చేయాలన్నమాట. మార్కెటింగ్ చేయాలంటే ఏం చేయాలి, సేల్స్ రిప్రజెంటేటివ్స్ని హైర్ చేసుకుంటారు. ఓకే. యూఎస్లో ఇప్పుడు ఎప్పుడన్నా మీరు హాస్పిటల్కి వెళ్తే ఆ ట్యాబ్లెట్స్ గురించో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక టై కట్టుకొని డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తూ ఉంటుంది. వాళ్ళు సేల్స్ రిప్రజెంటేటివ్స్. బట్ యూఎస్లో అలా ఉండదు అనమాట. అంటే ఇలానే ఉంటుంది యూఎస్లో కూడా, బట్ డాక్టర్ అపాయింట్మెంట్ ఇవ్వడం, వీళ్ళు ఏంటంటే వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు ఇండియాలో. పాపం పొద్దు నుంచి రాత్రి వరకు వెయిట్ చేస్తే ఆ డాక్టర్ ఎప్పుడో 10 నిమిషాలు టైం ఇస్తే వెళ్ళి చెప్పుకొని వస్తారు. బట్ అమెరికాలో అలా ఉండదు అనమాట. సేల్స్ రిప్రజెంటేటివ్స్ కూడా పెద్ద హై పొజిషన్ అన్నమాట. ఓకే. మార్కెటింగ్ టీమ్ వాడు ఏంటంటే ఒక కార్ వేసుకొని ఒక సూట్ వేసుకొని వెళ్తాడు అనమాట. సూట్ కేసులో వస్తాడు. ఆ డాక్టర్ అపాయింట్మెంట్ ఇస్తాడు 10 to 12 అని చెప్పి. ఆ అపాయింట్మెంట్ టైంలోనే వెళ్ళాలి వీడు. తర్వాత మళ్ళీ కుదరదు. ఆ అపాయింట్మెంట్లో పేషెంట్స్ ఉన్నా సరే డాక్టర్ వీడికి అపాయింట్మెంట్ ఇచ్చాడు కాబట్టి వీడితోనే మాట్లాడాలి. ఒక పద్ధతి ఉంటుంది అక్కడ. సో వాళ్ళ సేల్స్ రెప్స్ ఏం చేస్తారు, ఈ క్రియేట్ చేసిన ప్రోడక్ట్ పేరు సమ్ ఫైజర్ ఏబిసి అనుకోండి, లేదంటే ఏబిసి అనే ప్రోడక్ట్ క్రియేట్ చేశాడు అనుకోండి. ఆ టాబ్లెట్ పేరు ఏబిసి. సో ఈ సేల్స్ రిప్రజెంటేటివ్ వెళ్ళి చెప్తాడనమాట, మేము ఒక బ్రేక్ త్రూ కనిపెట్టాము. ఇట్స్ అ గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నాలజీ యూజ్ చేసి మేము లంగ్ క్యాన్సర్కి టాబ్లెట్ కనిపెట్టినాము. FDA కూడా అప్రూవ్ చేసింది చూడండి. అండ్ 82% ఆఫ్ పేషెంట్స్లో ఇది రికవరీ రేట్ ఉంది, చాలా బాగా అవుతుంది, అది ఇది ఇది అని చెప్పి వాడు కొన్ని శాంపుల్స్ కూడా ఇస్తాడనమాట కొన్ని పేషెంట్స్కి ఇవ్వమని. అంటే శాంపుల్స్ చేతికి ఇవ్వడు, వాడు ఆన్లైన్లో అప్రూవ్ చేయించుకొని వాడికి మళ్ళీ కొరియర్ ద్వారా వస్తాయి శాంపుల్స్. ఆ శాంపుల్స్ వీడు పేషెంట్స్కి ఇస్తాడు డాక్టర్. ఓకే. ఈ లంగ్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్కి ఇచ్చి ఆ డాక్టర్ అది సక్సెస్ అయిందనుకో, అంటే ఖచ్చితంగా సక్సెస్ అయితేనే FDA అప్రూవల్ వస్తుందిలేండి. ఆ పేషెంట్స్కి ఇచ్చినప్పుడు వాళ్ళు బెటర్గా ఫీల్ అవుతున్నారు అనుకోండి, యా మంచిగా పనిచేస్తుంది, ఇవి నాకు ఒక 1 million క్యాప్సూల్స్ నాకు కావాలి అని చెప్పి ఆర్డర్ పెడతారు. ఓకే. సో ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ఫైజర్ వాళ్ళు. అలా సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఒక 1000 మంది 2000 మందిని హైర్ చేసుకుంటారు. ఓకే. సపోజ్ 1000 మంది సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. సపోజ్ మన హైదరాబాద్ అని తీసుకున్నాం. సో హైదరాబాద్లో ఫస్ట్ పంజాగుట్ట అనేది ఒక టెరిటరీ. అంటే ఇందులో సమ్ అపోలో ఉంది, చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. ఓకే. సమ్ XYZ హాస్పిటల్స్ ఏదో ఉన్నాయి.
తర్వాత బంజారా హిల్స్, ఇది ఒక టెరిటరీ అనమాట. తర్వాత జూబ్లీ హిల్స్, ఓకే. తర్వాత ఏదో ఒకటి వాట్ ఎవర్ సమ్ ఏబిసి. సో జూబ్లీ హిల్స్, వీటన్నిటిని టెరిటరీస్ అనుకున్నాం. ఓకే, దీనికి పంజాగుట్టకి ఒక సేల్స్ రిప్ని అసైన్ చేసేస్తాడు. ఓకే, అంటే పంజాగుట్టలో ఉన్న హాస్పిటల్స్ అన్ని వీడే తిరగాలన్నమాట. తర్వాత బంజారా హిల్స్కి ఒకటిని అసైన్ చేస్తాడు, జూబ్లీ హిల్స్ని ఒకరిని అసైన్ చేస్తాడు. అక్కడ ఉన్న హాస్పిటల్స్ అన్ని వాడు తిరగాలి. వీటిని టెరిటరీస్ అంటాం. ఓకే, తిరిగి వాళ్ళకి శాంపుల్స్ క్రియేట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ పంజాగుట్టలో సేల్స్ రెప్ 1, ఓకే, సేల్స్ రెప్ 1 అనేవాడు వెళ్తాడు. వాడు ఫలానా మండే 10 AM to 11 AM, 10 AM to 11 AM అపోలోలో ఉండే సమ్ బిల్ అనే డాక్టర్ని కలవాలి నువ్వు. ఓకే, సమ్ బిల్ అనే డాక్టర్ని కలవాలి. వాడు ఇష్టం వచ్చినట్టు పోవడానికి ఉండదండి. వాడు ఒక ఐప్యాడ్ ఓపెన్ చేసుకుంటే ఈ రోజు నా షెడ్యూల్ ఏందని చూసుకుంటే వాడు ఈ రోజు 10 AM నుంచి 11 AMకి అపోలోకి వెళ్ళి పలానా డాక్టర్ని కలిసి ఈ XYZ అనే ప్రోడక్ట్ యొక్క ప్రజెంటేషన్ ఇచ్చి 15 శాంపుల్స్ వాడికి ఇచ్చిరా అనేది ఒక షెడ్యూల్ అనమాట. వాడు ఇష్టం వచ్చినట్టు పోవడానికి ఉండదు అనమాట. మన కంపెనీ చెప్తుంది ఏంటి అని. అలాగా రేపు మళ్ళీ ట్యూస్డే 4 PM నుంచి 5 PM వరకు నీకు ఒక అపాయింట్మెంట్ ఉంది. మీరు గ్లోబల్ హాస్పిటల్స్కి వెళ్ళండి. గ్లోబల్ హాస్పిటల్స్లో TEOని కలిసండి. సో సపోజ్ సమ్ వాట్ ఎవర్ నేమ్ ఇట్ ఈస్, ఓకే, సమ్ XYZ అనే పర్సన్ని కలిసండి. తర్వాత అతనికి ప్రోడక్ట్ ABC అనే ప్రోడక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అది వేరే ప్రోడక్ట్, అది లంగ్ డిసీజ్ కాకుండా ఆస్తమా ప్రోడక్ట్ అనుకుంది. ఓకే, స్ప్రే అనుకుంది, ఆస్తమా స్ప్రే, వీళ్ళు క్రియేట్ చేసిన స్ప్రే. సో ఇంకొక 15 శాంపుల్స్ ఇచ్చేసేయండి స్ప్రేస్ వాళ్ళకి, వాళ్ళ పేషెంట్స్కి ఇచ్చుకుంటారు. వాళ్ళు ఒకవేళ నచ్చితే మళ్ళీ మనకు ఆర్డర్ పెడతారు. ఓకే, ఇలా ప్రతి ఒక్క సేల్స్ రేప్కి నేను ఏం చేయాలి ఈ రోజు అని ప్రతి ఒక్క షెడ్యూల్ ఉంటుందండి. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాడికి ఎలా వస్తుంది? మనం సోర్స్ సిస్టమ్ నుంచి మనకి టెరిటరీ ఇన్ఫర్మేషన్, సపోజ్ ఇప్పుడు ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలో చూద్దాం. ఒక సేల్స్ రేప్స్కి ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలో చూద్దాం. ఫస్ట్ వాడికి కావాల్సింది డాక్టర్స్ ఇన్ఫర్మేషన్. ఏ డాక్టర్స్ని కలవాలో డాక్టర్స్ ఇన్ఫర్మేషన్ కావాలి. తర్వాత హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ కావాలి. తర్వాత ప్రోడక్ట్స్, ఏ ప్రోడక్ట్ అనేది ఇన్ఫర్మేషన్ కావాలి. ఓకే, తర్వాత టెరిటరీ ఇన్ఫర్మేషన్ కావాలి. టెరిటరీ అంటే ఏంది? పంజాగుట్టనా, నేను బంజారా హిల్సా, జూబ్లీ హిల్సా, నాకు ఏ టెరిటరీ అసైన్ చేశారో అది. తర్వాత సేల్స్ రిప్రజెంటేటివ్, ప్రోడక్ట్స్, టెరిటరీ, హాస్పిటల్, డాక్టర్స్, షెడ్యూల్. ఓకే, షెడ్యూల్. తర్వాత శాంపుల్స్ ఇన్ఫర్మేషన్, ఇవి కావాలనుకోండి. సో ఈ లైన్ ఐటమ్ చూసుకుంటే మీకు అన్ని, ఇది షెడ్యూల్, ఇది అపోలో అనేది టెరిటరీ, పంజాగుట్టలో ఉన్న అపోలో టెరిటరీ, ఏ డాక్టర్ మీట్ అవ్వాలి, ఏ ప్రోడక్ట్, ఎన్ని శాంపుల్స్. ఇక్కడ ఈ లైన్ ఆఫ్ ఐటమ్లోనే చూడండి ఇన్ని ఇన్ఫర్మేషన్ కావాలి. ఈ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏంటి? సోర్స్ సిస్టంలో ఉంటాయి మొత్తం. మనకి డైరెక్ట్ మన డేటా వేరియబుల్ సిస్టంలో డేటా వచ్చేది. సపోజ్ డాక్టర్స్ ఇన్ఫర్మేషన్ ఒక సిస్టంలో ఉంటుంది. ఆ డాక్టర్స్ని మనం ETL ద్వారా పుల్ చేసుకోవాలి. పుల్ చేసుకొని మనం స్టేజింగ్ లేయర్కి పెట్టుకుంటాం. సరే, స్టేజింగ్ BDS అది వదిలేద్దాం. ETL ద్వారా పుల్ చేసి డేటా వేర్ హౌస్లో పెట్టుకుంటాం. అలా మళ్ళీ హాస్పిటల్స్, ఓకే, ఇది STD, ఇది మళ్ళీ ETL ద్వారా క్రియేట్ చేసి మళ్ళీ డేటా వేర్ హౌస్లో పెట్టుకుంటాం. ఓకే, STD 1 or 2 వాట్ ఎవర్, అది లాజిక్ని బట్టి మన ఆర్కిటెక్ట్ డిసైడ్ చేస్తాం. తర్వాత ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్, టెరిటరీ ఇన్ఫర్మేషన్, శాంపుల్స్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఎవ్రీథింగ్ హీ నీడ్స్. ఓకే, ఎవ్రీథింగ్ హీ నీడ్స్. ఒక సేల్స్ రెప్కి ఇదంతా కావాలి. ఇదంతా కావాలంటే మన డేటా అంతా సోర్స్ సిస్టంలో ఉంటుంది. ఇదంతా కంబైన్ చేస్తే ఒక ఇన్ఫర్మేషన్ వస్తుందండి.
ఇదంతా కంబైన్ చేస్తే ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలా మన ఇన్ఫర్మేటిక్ మ్యాపింగ్స్ యూజ్ చేసి మనం ఈ డేటా అంతా తీసుకొచ్చి వాళ్ళకి సేల్స్ రెప్స్కి యూజ్ అయ్యేలాగా మనం కన్వర్ట్ చేసి పెడతాం అనమాట డేటాబేస్లో. ఓకే, ఆ డేటాని యూజ్ చేసుకొని ఆన్ టాప్ ఆఫ్ దట్ అప్లికేషన్స్ క్రియేట్ చేస్తారు. సేల్స్ ఫోర్స్ అప్లికేషన్స్, లేకుంటే iOS యాప్స్, ఆండ్రాయిడ్ అప్లికేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ డేటాని యూజ్ చేసుకొని వాళ్ళు క్రియేట్ చేస్తారు అనమాట. ఇప్పుడు సిటీ బ్యాంక్ అని ఉందనుకోండి, దాని యాప్ ఇన్స్టాల్ చేసుకుంటాం, ఆన్లైన్ బ్యాంక్. మీ అకౌంట్ డీటెయిల్స్, మీ 1 month ఆర్ 2 months మీకు ట్రాన్సాక్షన్స్ కానీ ఎలా వస్తుంది? ఇది పైన మీకు కనబచ్చే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్, బ్యాక్గ్రౌండ్ మీ డేటాబేస్ కనెక్టివిటీకి ఉంటుంది. ఓకే, అలా డేటా ఖచ్చితంగా మీకు డిస్ప్లే అవ్వాలంటే డేటాబేస్ కనెక్టివిటీ ఉండాల్సిందే. ఏ అప్లికేషన్ అయినా ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కలిస్తేనే ఒక అప్లికేషన్ అవుతుంది. ఎప్పుడైనా ఉత్త ఫ్రంట్ ఎండ్ ఉన్న వేస్టే, బ్యాక్ ఎండ్ అంటే మన డేటాబేస్ ఉన్న వేస్ట్. ఈ రెండు కలిస్తేనే ఒక మంచి అప్లికేషన్ క్రియేట్ అవుతుంది. ఓకే, అలా అలా మనం ఈటీఎల్ యూజ్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొచ్చుకుంటాం అన్నమాట. అది రిక్వైర్మెంట్. ఓకే, ఏం చేస్తారు? ఈ డేటా అంతా వీళ్ళకి ఇస్తారు. ఓకే, ఏం చేస్తారంటే అనాలిసిస్ చేస్తారు. ఓకే, అనాలిసిస్ ఎలా చేస్తారు? సపోజ్ ఈ సేల్స్ రెప్ 1 ఉన్నాడు. ఓకే, సేల్స్ రెప్ 1 ఉన్నాడు. ఈ మంత్లో, ఓకే, దిస్ మంత్ టార్గెట్ వచ్చి వాడికి వచ్చి 10 డాక్టర్స్ని మీట్ అవ్వమని చెప్పాను. వాడు నిజంగా 10 డాక్టర్స్ మీట్ అయ్యాడా లేదా? 10 డాక్టర్స్ని మీట్ అయ్యాడు. ఓకే, వీడికి ఇన్సెంటివ్స్ ఇవ్వండి, వీడికి డబ్బులు కొద్దిగా ఇన్సెంటివ్స్ ఇవ్వండి. లేదు, 10 డాక్టర్ని మీట్ అవ్వాల్సింది 8 అయ్యాడు, సో వీడికి ఇన్సెంటివ్స్ ఇవ్వద్దు. ఓకే, ఇలా వాడి యొక్క సేల్స్ రెప్స్ యొక్క పర్ఫార్మెన్స్ని అనాలిసిస్ చేయాలి. ఓకే, నేను ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి చెప్పినప్పుడు వాళ్ళ ప్రోడక్ట్స్ అనాలిసిస్ అవన్నీ నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి కొత్తగా ఇది ఉంటుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఇలా అనాలిసిస్ చేయాలండి. వీడి ఇన్ని డబ్బులు పెడుతున్నాడు, వీళ్ళ అనాలిసిస్ ఇస్తే వీడికి ఏమైనా వస్తుందా అసలు అంటే? ఫైజర్ అనే ఎవడైనా చెప్తున్నా కానీ క్లయింట్, వాడికి ఉన్నంత తెలివి మనకు ఉండదు. మనం వాడి కింద ఒక లేబర్ అండి. ఓకే, వాడికి ఏ లాభం లేనిది మన మీద ఇంత ఇన్వెస్ట్ చేయడు. ఓకే, వాడికి 100 times ఎక్కువ డబ్బులు జనరేట్ అవుతుంది అనమాట ఇలాంటి ప్రాజెక్ట్స్ వల్ల. ఎలా జనరేట్ అవుతుంది? ఈ సేల్స్ రేపు ఒక పర్ఫార్మెన్స్ తెలుసుకుంటాడు, వీడిని పీకేయడమో, లేదంటే వీడి మీద ప్రెషర్ పెట్టడమో, లేదంటే నెక్స్ట్ టైం నాకు 10 డాక్టర్స్ని కదా, నువ్వు 15 డాక్టర్స్ని మీట్ అవ్వు, నీకు ఇన్సెంటివ్స్ ఎక్కువ ఇస్తాము అని చెప్పి వాళ్ళతో ఎక్కువ పని చేయించి వాళ్ళ డ్రగ్ అందరికి రీచ్ అయ్యేసి, ఓకే, అందరూ వాళ్ళ డ్రగ్ యూస్ అయ్యేలాగా ఆ డాక్టర్స్కి ఏదన్నా కాంప్లిమెంటరీ ప్రమోషనల్ ఏదైనా పెన్స్ ఇవి పంపిస్తూ ఉంటారు అనమాట. వాళ్ళ ప్రోడక్ట్స్ని ఫుల్ మార్కెటింగ్ చేసుకుంటారు, అడ్వర్టైజ్మెంట్స్. దెన్ డాక్టర్స్ని ఇలా సేల్స్ రిప్రజెంటేటివ్స్, ఫేస్బుక్, యూనో, ఇన్స్టాగ్రామ్, ఏదైనా వాళ్ళ గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నాలజీని ఫుల్ మార్కెటింగ్ చేసుకుంటారు అనమాట. అలా డబ్బులు ఎంత పెడితే దానికి 100 times రిటర్న్స్ వస్తాయి. ఒక్కొక్క ప్రోడక్ట్ చూస్తే యూఎస్లో ఒక డ్రగ్ మినిమం ఇలాంటి ఫైజర్ కంపెనీస్ వాళ్ళు ఇలా క్యాన్సర్కి అలా క్రియేట్ చేస్తే మినిమం ఎంత ఉంటుంది? $1,000 అలా ఉంటుంది అనమాట. సో $1,000 ఈజ్ నథింగ్ బట్ 75,000. ఒక్కొక్క టాబ్లెట్ 75,000 లక్షల్లో ఉంటాయన్నమాట. సో ఏ లాభం లేని వాడు చేయడు. సో దీస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ విల్ బి హ్యావింగ్ ఇన్ లైఫ్ సైన్సెస్ అనమాట. సో సేల్స్ రెప్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని పంపించడానికి యూజ్ చేస్తాం అనమాట. సో దీనికి ఏమేమి టేబుల్స్ కావాలి? డాక్టర్స్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి ఒక డైమెన్షన్ టేబుల్ కావాలి, హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్, తర్వాత ప్రోడక్ట్స్ ఇన్ఫర్మేషన్, టెరిటరీ ఇన్ఫర్మేషన్, షెడ్యూల్ ఇన్ఫర్మేషన్, శాంపుల్స్ ఇన్ఫర్మేషన్. సో ఇవన్నీ టేబుల్స్ అనుకుంటే దీనికి ఫ్యాక్ట్ టేబుల్స్ ఏముంటాయి? సో దీనికి ఫ్యాక్ట్ టేబుల్స్ ఏముంటాయి? సేల్స్ రెప్ డాక్టర్స్ని మీట్ అయినప్పుడు, ఓకే, ఈ పర్టికులర్ మంత్లో 10 డాక్టర్స్ని మీట్ అవ్వాలి అనుకుంటే ఎన్ని డాక్టర్స్ని మీట్ అయ్యాడు? ఓకే, అగ్రిగేషన్ అనమాట. సో ఫ్యాక్ట్స్, అవన్నీ ఫ్యాక్ట్స్, న్యూమరికల్ వాల్యూస్, అన్ని అగ్రిగేషన్స్ అన్ని ఫ్యాక్ట్ టేబుల్స్లో పెట్టుకుంటారు. ఓకే, ఫస్ట్ డైమెన్షన్ టేబుల్స్ లోడ్ చేసిన తర్వాత ఫ్యాక్ట్ టేబుల్స్ లోడ్ చేస్తారు. సో దీన్ని ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్స్ అంటాము, డేటా వేర్హౌసింగ్ ప్రాజెక్ట్స్ అని అన్నాం. ఎందుకంటే డేటా వేర్హౌసింగ్ ప్రాజెక్ట్స్ అంటే మనం రిపోర్టింగ్ జనరేట్ చేస్తాం.
సో ఇప్పుడు మనం ఇంటిగ్రేట్ చేసాం. ఇంటిగ్రేట్ చేసి డేటాని అప్లికేషన్స్కి ఇస్తున్నాం అన్నమాట. దీన్ని ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్స్ అంటాం. అదే రిపోర్టింగ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు వీడు కరెక్ట్గా సేల్స్ జరుగుతుందో లేదో టూల్స్ మన సేమ్ డీబీనే, ఓకే, సేమ్ డీబీలో డిఫరెంట్ స్కీమాస్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ లేయర్ ఇస్ స్టేజింగ్ లేయర్. స్టేజింగ్ లేయర్ ఓడిఎస్ లేయర్ అంటాం, ఆపరేషనల్ డేటా స్టోర్, ఆర్ బీడిఎస్ అంటాం, బిజినెస్ డేటా స్టోర్. ఆన్ టాప్ ఆఫ్ దిస్ లేయర్ అప్లికేషన్స్ ఏదో ఒకటి బిల్డ్ చేస్తాం. దీని నుంచి మళ్ళీ రిపోర్టింగ్ లేయర్, మూవ్ చేస్తా ఉన్నాం. సో ప్రతి డేటా మూవ్మెంట్ అప్పుడు అంతా మనకి ETL కావాల్సింది. సో దీని నుంచి దీనికి మూవ్ చేయాలన్నా ETL కావాలి, దీని నుంచి ఈ లేయర్కి మూవ్ చేయాలన్నా ETL కావాలి. ఈ ఆన్ టాప్ ఆఫ్ దిస్ లేయర్ మనకి రిపోర్టింగ్ టూల్స్ ఉంటాయి. ఏంటి? మైక్రో స్ట్రాటజీ, MSTR, తర్వాత ట్యాబ్లు, తర్వాత క్లిక్ వ్యూ, AWE, కాగ్నోస్. నాకు అవసరం లేదు, చెప్తున్నాను జస్ట్ రిపోర్టింగ్. సో మనం స్టేజింగ్ లేయర్ నుంచి ఫస్ట్ ఇక్కడ మూవ్ చేస్తాం. స్టేజింగ్ లేయర్ ఏంటి అంటే, స్టేజింగ్ లేయర్లో ఆల్మోస్ట్ అంతా ట్రంకేట్ రీలోడ్ మెకానిజం ఉంటుంది. ఓకే, ట్రంకేట్ రీలోడ్ మెకానిజంతో పాటు ఇది 1-to-1 మ్యాపింగ్స్ అన్నమాట. డేటా క్లెన్జింగ్కి యూజ్ చేస్తాం. చెప్పా కదా, డేటా టైప్స్ ఏదైనా కన్వర్ట్ చేయడానికో, ఎల్ట్రీ మార్ట్రీ యూజ్ చేయడానికో, ఇలా డేటా క్లెన్స్ చేసుకుంటాం, క్లీన్ చేసుకుంటాం డేటాని. స్టేజింగ్ లేయర్ ఖచ్చితంగా ఉంటుందండి ఏ ప్రాజెక్ట్లో అయినా. ఫస్ట్ మీరు చెప్పాల్సింది, ఆల్ ద డేటా వీ విల్ డంప్ ఇన్ టు అ స్టేజింగ్ లేయర్. ఇట్ విల్ బి లైక్ ట్రంకెడ్ రీలోడ్ మెకానిజం. ఫ్రమ్ స్టేజింగ్ టు BDS, ఇక్కడ యాక్చువల్ బిజినెస్ లాజిక్ స్టార్ట్ అవుతుంది. SCD 1 2, ఓకే, లుకప్ చేయాలా, డేటా జాయిన్ చేయాలా, వాట్ ఎవర్ బిజినెస్ లాజిక్ మొత్తం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి రిపోర్టింగ్ లేయర్కి మళ్ళీ ఇంకో బిజినెస్ లాజిక్. సో క్వైరీస్ రాయడమో, అగ్రిగేషన్స్ చేయడమో, ఓకే, సేల్స్ మీద అగ్రిగేషన్ చేయడమో, ఏదైనా ఇలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకో చిన్న ప్రాజెక్ట్, సో ఇందులోనే. సో ఇంకొన్ని ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే, ఫార్మాలో ఇప్పుడు ఫైజర్ ఉంది, తర్వాత మొన్న ఆస్ట్రాజెనికా ఉంది, ఓకే, తర్వాత మోడర్నా ఉంది, ఓకే. సో డిఫరెంట్ ఫార్మా కంపెనీస్ ఉన్నాయనుకోండి. వీడు జ్వరానికి పారాసెటమాల్ క్రియేట్ చేసి ఉంటాడు. వాడి పేరు వచ్చి సమ్ పీసెటిమాల్ అని ఏదో ఒక పేరు వేరే క్రియేట్ చేశాడు. డ్రగ్ కాంపోనెంట్ అంతా ఒకటి ఉంటుంది. వీడు పారాసెటమాల్ క్రియేట్ చేసి ఉంటాడు. దీని పేరు ఆస్ట్రాసెటిమాల్ అని ఏదో ఒకటి పెట్టుకుంటాడు. ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ ప్రోడక్ట్స్ లేవు. మోడర్న్ అనేవాడు ఏదో ఒకటి డోలో అని పెట్టుకుంటాడు అనుకోండి. సపోజ్ డోలో, వాడి కంపెనీ పేరు డోలో అనుకోండి. ఓకే, సో ఇంకో ప్రాజెక్ట్ ఎలా ఉంటుందంటే, ఇది ఒక పెద్ద ఇష్యూ అండి. అంటే ఇష్యూ కాదు, చాలా, మీరు ఎక్కడికైనా వెళ్ళినా కూడా మీ ఇన్ఫర్మేషన్ ఎలా మిస్యూజ్ అవుతుందంటే చెప్తా చూడండి. అంటే ఇది లీగల్ ప్రాసెస్ యూఎస్లో, బట్ ఇండియాలో అయితే ఇది లీగల్లో కాదు, నాకు తెలియదు. మీరు హాస్పిటల్కి వెళ్తారు కదా, సపోజ్ అపోలోకి వెళ్తారు, డాక్టర్ రికమెండ్ చేస్తాడు. అంటే 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి, 3 జ్వరం తగ్గించేదే. వాడు ఇది రికమెండ్ చేసిన, ఇది ట్యాబ్లెట్ వేసుకుని తగ్గిపోతుంది, ఈ ట్యాబ్లెట్ వేసుకున్న తగ్గిపోతుంది, ఈ ట్యాబ్లెట్ వేసుకున్న తగ్గిపోతుంది. డాక్టర్ ఆస్ట్రాజెనికా ప్రోడక్ట్ని రికమెండ్ చేసినాడు. ఆస్ట్రాసెటిమాల్ వేసుకో, రోజుకి 3 పూటలు వేసుకో అని చెప్పి రికమెండ్ చేస్తాడు ఒక పేషెంట్కి. ఓకే, సో వీడు ఏం చేస్తాడు, అక్కడ కెమిస్ట్ ఉంటాడు కదా, అంటే డ్రగ్ షాప్ ఉంటుంది కదా, మెడికల్ షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి పర్చేస్ చేస్తాడు. పర్చేస్ చేసేటప్పుడు మీరు గమనించండి, మీ పేరు, మీ ఫోన్ నెంబర్ మొత్తం తీసుకుంటారు. ఓకే,
దట్ ఈస్ అ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ విచ్ దే గెట్. హాస్పిటల్ ఎవడు అబద్ధాలు చెప్పారు. ఓకే, సో కస్టమర్ ఇన్ఫర్మేషన్ మొత్తం స్టోర్ చేసుకుంటారు. కస్టమర్ పలానా కస్టమర్ సమ్ లక్ష్మి అనే కస్టమర్ ఈ డేట్ ఇవాళ 27th ఏప్రిల్లో ఆస్ట్రాసెటిమాల్ 10 టాబ్లెట్స్ పర్చేస్ చేశాడు. ఇదే అపోలోలో వేరే డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ 2. వీడు పేషెంట్ వస్తే వీడు ఏం చేశాడు, డోలో రికమెండ్ చేశాడు. ఓకే, సో ఇదే రోజు కస్టమర్ సమ్ ఏదో ఒకటి విజయ్ 27th ఏప్రిల్ వీడు ఏంటంటే డోలో పర్చేస్ చేశాడు 15. సో ఇలా మెడికల్ షాప్స్ లో ఇన్ఫర్మేషన్ మొత్తం కొన్ని ఏజెన్సీస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు IQVIA అనే ఒక కంపెనీ ఉంటుంది. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే దీని ఇన్ఫర్మేషన్ RX ఇన్ఫర్మేషన్ అంటాం అనమాట, రిసిప్ట్స్. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళకి డబ్బులు ఇచ్చి, కొన్ని కోట్లు డబ్బులు ఇచ్చి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుంటుంది. ఓకే, ఈ కంపెనీ తీసుకొని ఈ ఫైజర్ అనేవాడు మళ్ళీ ఈ IQVIAతో ఈ డేటాను కొనుక్కుంటాడు. కొన్ని కోట్లు పెట్టి కొనుక్కుంటాడు డేటా. ఏం చేసుకుంటారు ఈ డేటాతో? ఈ డేటాలోనే మొత్తం ఉందండి. ఏముంది, మన ప్రోడక్ట్ ఎక్కువ అమ్ముడుపోతుందా, వేరే కంపెనీ ప్రోడక్ట్స్ ఎక్కువ అమ్ముడుపోతున్నాయో అనాలిసిస్ చేసుకుంటారు. ఓకే, సో అనాలిసిస్ చేసుకొని మన ప్రోడక్ట్ని ఇంకా అమ్ముడుపోవాలంటే మనం ఏమైనా కొద్దిగా కాస్ట్ రెడ్యూస్ చేస్తే ఇంకా మన ప్రోడక్ట్ ఎక్కువ అమ్ముడుపోతుందా, లేకుంటే ఎందుకు వేరే ప్రోడక్ట్ అమ్ముడుపోతుంది, మార్కెటింగ్ సరిగా జరగట్లేదా, మన వాళ్ళు సేల్స్ రెప్స్ వెళ్ళి సరిగా ప్రోడక్ట్ని రికమెండ్ చేయట్లేదా, ఎందుకు డాక్టర్స్ వాళ్ళది ఎక్కువ యూజ్ చేయమని చెప్తున్నారు, ఏంటి జనాల్లో రివ్యూస్ ఏంటి, మొత్తం అనాలిసిస్ చేసుకొని వాళ్ళు బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకుంటా ఉంటారు అన్నమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ డేటా. మన ప్రపంచం మొత్తం రన్ అయ్యేది డేటాతోనే అనమాట. ఓకే, సో ఈ డేటాను వాళ్ళు కోట్లు పెట్టి కొనుక్కుంటారు. సో ఇలాంటి ఏజెన్సీస్ ఉంటాయి. ఇదంతా లీగల్ ప్రాసెస్ యూఎస్ లో, ఇండియాలో నాకు తెలియదు. సో దిస్ ఈజ్ ఆల్ ద లీగల్ ప్రాసెస్ ఇన్ యూఎస్. సో IQVIA అనే ఒక కంపెనీ ఉంటుంది, మీరు సెర్చ్ చేసినా వస్తుందండి. RX ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని అమ్ముతూ ఉంటుంది ప్రతి ఒక్క కంపెనీకి. సో మీ యొక్క ఆస్ట్రాసెటిమాల్ ఈ నెలలో ఇంతమంది తీసుకున్నారు, ఇది జెన్యూన్ ఇన్ఫర్మేషన్. ఇది మన డాక్టర్ రాసిస్తే పేషెంట్ తీసుకున్న ఇన్ఫర్మేషన్. ఇది దీంట్లో అసలు తప్పు ఇన్ఫర్మేషన్ ఉండదు, ఇంకా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కాబట్టి కాస్ట్ ఎక్కువ ఇది. సో అలా ఇలాంటి కంపెనీస్ ఇలాంటి డేటా మీద కూడా డిపెండ్ అయ్యి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా క్రియేట్ చేసుకుంటారు అనమాట. ఓకే, సో ఫార్మా అనేది చాలా చాలా వ్యాస్ట్ మార్కెట్ అనమాట, మనం ఊహించలేం కూడా. ఫార్మా బ్యాంకింగ్ ఫినాన్షియల్ సెక్టర్ కంటే ఫార్మాలో ఇంకా ఎక్కువ ఊహించలేనంత మార్కెటింగ్ జరుగుతుంది. ఓకే, సో దానివల్ల ప్రాజెక్ట్స్ వస్తాయి, దానివల్ల మనకి జాబ్స్ ఉంటాయి, దానివల్ల IT యూజ్ చేసుకుంటారు, అనాలిసిస్. ఈ ఎక్కడైనా ETL అనేది కామన్. మీరు ఇన్ఫర్మేటిక్ అయినా యూజ్ చేయొచ్చు, పైథాన్ అయినా యూజ్ చేయొచ్చు, స్నోఫ్లేక్ అయినా యూజ్ చేయొచ్చు, చాలా టూల్స్ ఉన్నాయి. ఓకే, ఎనీథింగ్ వీ కెన్ యూజ్, బట్ ETL కాన్సెప్ట్ ఈజ్ సేమ్. ఒక డేటా మూవ్మెంట్ జరగాలంటే ఖచ్చితంగా ఒక టూల్ కావాల్సిందే, టూల్ కానీ టెక్నాలజీ కానీ. సో దానికోసం మనం ఇన్ఫర్మేటిక్గా యూజ్ చేస్తాం అనమాట. చాలా ప్రాజెక్ట్స్ ఇన్ఫర్మేటిక్గానే ఉంటుంది. సో దిస్ ఈజ్ స్మాల్ ప్రాజెక్ట్స్. సో మీ ప్రాజెక్ట్ ఫ్లో ఎలా చెప్పాలి, ఫస్ట్ స్టేజింగ్ లేయర్కి మూవ్ చేస్తాం. ఫస్ట్ స్టోర్స్, వాట్ ఆర్ ది స్టోర్ సిస్టమ్స్ అని అడుగుతారు. సో వీ హ్యావ్ ఫ్లాట్ ఫైల్స్ యాజ్ అ సోర్స్ సిస్టమ్. కస్టమర్ డేటా ఫ్లాట్ ఫైల్స్లో వస్తుందని చెప్పండి. కస్టమర్ డేటా ఫ్లాట్ ఫైల్స్ అంటే CSV ఫైల్స్ వస్తున్నాయని చెప్పండి. CSV ఫైల్స్, ప్రోడక్ట్స్ ఇన్ఫర్మేషను, డాక్టర్స్ ఇన్ఫర్మేషను, ఇవంతా ఆరకిల్ డేటాబేస్ అని చెప్పండి. సో వీ హ్యావ్ 2 సోర్స్ సిస్టమ్స్, వన్ ఈజ్ ఫ్లాట్ ఫైల్స్, అనదర్ వన్ ఈజ్ ఆరకిల్ సిస్టమ్ అని చెప్పండి. తర్వాత వాట్ ఈస్ టార్గెట్ సిస్టమ్ అని అడుగుతారు. సో మై టార్గెట్ సిస్టమ్ ఈజ్ ఆల్సో ఆరకిల్ అని చెప్పండి. ఆరకిల్ డేటా వేర్ హౌసింగ్ సిస్టమ్ కూడా ఆరకిల్ సిస్టమ్ టార్గెట్ అని చెప్పండి. సరే, ఫ్లో చెప్పండి అని అడుగుతుంది, ఆర్కిటెక్చర్ చెప్పండి అని అడుగుతుంది. సో ఫస్ట్ వీ గెట్ ద డేటా, కస్టమర్ డేటా ఫ్రమ్ వెండర్ SFTP. Through SFTP process, we bring the data from vendor SFTP to our Informatica server. Then we will move the data to the staging layer. Staging layer move చేసిన తర్వాత డేటాని క్లెన్స్, స్టేజింగ్ లేయర్ సోర్స్ టు స్టేజింగ్ డేటాని క్లెన్స్ చేస్తాము.
ఏదన్నా అన్వాంటెడ్ క్యారెక్టర్స్ లేకుంటే స్పేసెస్ రిమూవ్ చేయటము లేదంటే డేటా టైప్స్ కన్వర్ట్ చేయటము ఆల్ దీస్ స్టఫ్ విల్ హ్యాపన్ ఇన్ ద సోర్స్ టు స్టేజింగ్ లేయర్. From staging layer, the actual business logic will start and we will load the data to ODS layer or BDS layer. ఏదైనా చెప్పచ్చు. Operational data store, business data store. ఎలా అయినా పలకచ్చు. So we will move the data to the ODS layer. From ODS, we have another ETL process which will move the data to reporting layer అంటారు. సో ఓడిఎస్ లేయర్ ఆల్రెడీ ఉంది కదా, రిపోర్టింగ్ లేయర్ ఎందుకని అడిగే డౌట్ ఉంది. సో రిపోర్టింగ్ లేయర్ ఓడిఎస్ లేయర్లో ఉన్న డేటా అంతా రిపోర్టింగ్ లేయర్లో అవసరం లేదు. కొంత డేటానే రిపోర్టింగ్ వాళ్ళకి కావాలి. సో ఆ కొంత డేటాని వేరే స్కీమాలోకి మూవ్ చేస్తున్నాము. ఆ స్కీమాని యూజ్ చేసి వాళ్ళు రిపోర్ట్ జనరేట్ చేస్తున్నారు అని చెప్పారు. సో మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని అడిగితే, ఫస్ట్ యాజ్ ఎ డెవలపర్ we will have a calls with an architect to understand the requirement. Okay, based on the requirement we will convert a high level document to the low level design document, which is nothing but a mapping document. Using mapping document we will create a mapping sessions and workflows. Okay, so and also we also do the unit test case document. And another point is we also coordinate with the testing team. If there is any bugs, we will work on that and resolve the issues. This is a point. And we will also involve in the KTs, KT and knowledge transfer to the support team. Whatever the development we have done, we will give the KT to the support team. So these are my roles and responsibilities and simple ga check it. Okay, so as a developer ga meeku ive roles and responsibilities ఉంటాయి రియల్ టైమ్ లో. ఎక్కువ ల్యాగ్ చేయకుండా చిన్న చిన్న పాయింట్స్ చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళు కూడా ఎక్కువ రెజ్యూమ్లో కూడా మీరు నాకు టెరా డేటా అవచ్చు, నాకు సీక్వెల్ సర్వర్ వచ్చు అన్ని పెట్టుకున్నారు అనుకోండి, మీరు రెజ్యూమ్లో ఏం పెడితే అవి అడుగుతాయి. కాబట్టి రెజ్యూమ్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మీకు వచ్చిన పాయింట్స్ మాత్రమే ఇంక్లూడ్ చేసేలాగా మీరు రెజ్యూమ్ పెట్టుకోవాలి. మీకు ఒకవేళ శాంపుల్ రెజ్యూమ్ కావాలంటే లక్ష్మి గారికి ఒకసారి మెసేజ్ పెట్టండి, శాంపుల్ రెజ్యూమ్స్ ఎన్ని కావాలంటే అని పంపిస్తారు, మీరు రెఫర్ చేసుకోవచ్చు. Okay, so this is about a small project. So anyone has any doubt or any general questions or any other questions? Okay, all clear then. Okay, I'm stopping the recording then. Okay, so